అందరికీ నమస్కారం. నా పేరు స్మైలీ. వెల్కమ్ టు శశి డిజిటల్ మీడియా. భగవద్గీత అందరికీ సులభంగా బోధిస్తూ తన ఆధ్యాత్మిక ప్రవచనాలతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పూజ్యశ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారితో ఇప్పుడు మనం ఉన్నాము. వారిని అడిగి కొన్ని మంచి విషయాలను తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు భిక్ష చేస్తూ ఉన్నారు. మేము భోజనం అంటాము, మీరు భిక్ష అంటున్నారు. భోజనానికి భిక్షకి ఉన్న తేడా ఏమిటి గురువుగారు? మంచి ప్రశ్న అడిగావమ్మా. భోజనానికి భిక్షకి మధ్య చాలా అంతరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ లౌకికమైనటువంటి ఒక పదం భోజనం, ఆధ్యాత్మికంగా వాడే పదం భిక్ష. ఎందుకు తేడా అంటున్నానంటే, భో అంటే భోగము, నం అంటే జన అంటే జనింపజేసేది. అంటే ఏది తింటే మనలో భోగాశక్తిని జనింపజేస్తుందో, అంటే భోగాన్ని అందిస్తుందో దాన్ని భోజనం అంటారు. అలా కాకుండా మన ఆకలికి క్షుద్ అంటారు, అంటే ఆకలి రోగము అని అంటారు. అంటే ఆకలి అనే ఒక రోగానికి ఔషధాన్ని మనం తీసుకునే అదే భోజనాన్ని ఔషధంగా తీసుకుంటే దాన్ని భిక్ష అంటారు. అందుకే క్షుద్వ్యాధి విచికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాధ్వన్నం నతు యాచ్యత విధివశాత్ ప్రాప్తేన సంతుష్యత అంటారు శంకరాచార్య. అంటే వాస్తవానికి మనం భోజనం అనే మనం ఏదో రకరకాల పెట్టుకొని వెరైటీలు పెట్టుకొని మనం ఒక భోగం అనే భ్రమలో ఉంటున్నాం. కానీ వాస్తవానికి మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎలాగైతే మనం ఆనందించమో, మెడిసిన్కి వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆనందిస్తారా, ఎంజాయ్ చేస్తారా? ఎందుకు చేయరు? అది రోగానికి తీసుకునే చికిత్స. అందువలన మీకు ఆకలి అనే ఒక రోగానికి మెడిసిన్గా తీసుకునేటప్పుడు ఈ భోగము లాలస ఎందుకు ఉండాలి? అందువలన ఒక లౌకికంగా ఎటువంటి ఆధ్యాత్మిక స్ఫురణ లేనివారు భోజనం అంటారు. అదేవిధంగా మహాత్ములు ఆధ్యాత్మిక చింతనలో, అంటే మన ఆధ్యాత్మ వృద్ధి కోసం నా ఆకలనే రోగానికి నేను తీసుకున్న ఔషధంగా భావన చేయడం వలన భిక్ష అంటారు. అందువలన గృహస్థులు కూడా ఆ భోజనం అనే పదాన్ని చాలామంది ఇప్పుడు కూడా వారు కూడా భిక్ష అని వాడుతున్నారు. సో అందువలన భిక్ష అంటేనే ఆధ్యాత్మిక స్థితి, భోజనం అంటే వ్యావహారిక లౌకికమైన స్థితి. రెండు ఆకలి నింపడానికి తీసుకుంటాం, కానీ ఆ యొక్క భావనలో తేడా చాలా ఉంది. ఎందుకంటే మామూలుగా నీరంటే నీరు అంటాం, అదే శంఖంలో పోస్తే తీర్థం అయిపోతుంది. మామూలుగా మనం తినే ఆహారం అంటాము, బయట ఎన్నో ఆహార పదార్థాలు తింటారు, కానీ ఈశ్వరుని నైవేద్యం పెడితే ప్రసాదం అయిపోతుంది. అంటే ఆ భావనలో భక్తి యాడ్ చేస్తే అది భిక్ష. భక్తి లేకుండా భోగంగా మనం తింటే దాన్ని భోజనము. కాబట్టి భోజనము భక్తి దాంట్లో మనకి ఒక స్పష్టమైనటువంటి ఒక స్పిరిచువల్ సాధన కూడా మనకి గుర్తు చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు సాధన అన్నారు కదా, అసలు సాధకులకి ఉండవలసిన లక్షణాలు ఏమిటి గురుగారు? సాధకులకి ఉండవలసిన లక్షణం మొట్టమొదటి ఒక లక్ష్యం అనేది కనిపించాలి. ఎందుకంటే దాన్ని సాధ్యము అంటారు. అంటే సాధన దేనికోసం చేయాలి? సాధ్యం కోసం చేయాలి. అంటే దాన్నే ఒక ఇన్పుట్ దేనికి ఇస్తాము? అవుట్పుట్ కోసం ఇస్తాము. అందువలన సాధన అనేది మీ ఇన్పుట్ అయితే సాధ్యం అనేది అవుట్పుట్. అయితే ఇంతకీ సాధ్యం ఏమిటి అంటే అత్యంత దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, అదే మోక్షము, అదే మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యము, అదే సాధ్యం. అది పొందడానికి మనిషి చేసేదాన్ని సాధన అంటారు. సాధనకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏమిటంటే వారిలో మొట్టమొదటిగా ఒక వివేకం ఉండాలి, వివేక బుద్ధి కావాలి. అంటే ఒక అరటిపండు మీకు ఇచ్చామనుకోండి, అది తొక్క తీసి ఆ గుజ్జు తింటారు, తొక్క బయట పడేస్తారు. ఎందుకు పడేస్తారు? తొక్క ఎందుకు మీరు తినరు అంటే తొక్క మీరు తినరు, దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు, ఆ గుజ్జుతోనే మీకు ప్రయోజనం ఉంది. అంటే తొక్కకి ఆ గుజ్జుకి ఎలాగైతే వేరు చేసి వివేకం చేసి ఏదైతే
మనకి ప్రయోజనం ఉంటుందో దాన్ని స్వీకరించి ప్రయోజనం లేని దాన్ని ఎలాగైతే బయట పడేస్తున్నామో అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఎక్స్పీరియన్స్ మీకు వివేకం ఉండాలి. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మంచి, ఏది చెడు, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఈ రెండింటి మధ్య పాలు నీరు వేరు చేసే విధంగా హంస వేరు చేస్తుంది అంటారు కదా. అందుకే ఆ వివేకం చేసే వాళ్ళని హంసగా పోలుస్తారు శాస్త్రంలో. ఒకటి మొట్టమొదటి లక్షణం వివేకం. తరువాత ఎప్పుడైతే వివేకము ద్వారా సత్యము అసత్యము వివేకముతో వేరు చేసిన తర్వాత సత్యాన్ని స్వీకరించి ఆ అసత్యాన్ని విడిచిపెట్టడమే వైరాగ్యము. అంటే మన అరటిపండు గుజ్జు తీసుకున్నాము, తొక్కని బయట పడేసాం, తొక్కని విడిచిపెట్టేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, అంటే వైరాగ్యము. అదేవిధంగా అరటిపండు బాగా త్యాగం చేశారు, కానీ ఇంతకీ ఈ శరీరము ఈ సృష్టి అన్నిటి కూడా మనం ఒక్కసారి అన్వేషణ చేసి విచారణ చేస్తే ఏది అల్టిమేట్ అంతిమ సత్యం, ఏది తాత్కాలికంగా ఉన్నది, ఏది అలా కనిపిస్తున్నది, 3 రకాలు ఉంటాయి. ఒకటి భ్రమ, మనోరథంలో కొన్ని కనిపిస్తుంటాయి, కొన్ని వ్యావహారికంగా కొంతకాలం పాటు ఉంటాయి, కొన్ని స్థాయిగా చిరంతనంగా శాశ్వతంగా ఉంటాయి. 3 రకాలు ఉంటాయి. సత్తా అంటారు. సత్యం అంటే ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం అంటారు. పారమార్థిక సత్యం అనేది ఒక్కటే ఉంటుంది, వ్యావహారిక సత్యాలు అనేకం ఉంటాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, అది సత్యమే, కానీ అది పూర్తిగా అల్టిమేట్ కాదు. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. అంటే విశాలమైనటువంటి ఈ భూమి అనేది దాని మీద మనం ఉన్నాం తెలియట్లేదు, కానీ భూమి సూర్యుడు స్థిరంగా ఏమీ లేవు. కాబట్టి ఇది వ్యావహారిక సత్యం. అదేవిధంగా స్వప్నంలో మనం చూస్తుంటాం, అనేక రకాలు ఉంటాయి ప్రపంచం. అందులో స్వప్నంలో కూడా సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. మరి మేల్కొన్న తర్వాత ఏమయ్యింది? లేదు. దాన్ని ప్రాతిభాసిక సత్యం అంటారు. సో స్వప్నము, వ్యవహారం, పారమార్థికం 3 రకాల సత్యాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వివేకముతో తెలుసుకునేటప్పుడు వచ్చేది పోయేది తాత్కాలికము, క్షణికము, ఆ క్షణికాన్ని మిథ్య అంటారు. అందువలన ఈ శరీరమైన ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచమైన అది పూర్తి సత్యం కాదు, తాత్కాలికంగా ఉన్నది, మనం వాడుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటివే. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరము ఒక క్షేత్రం. పంట పండించడానికి మనం ఎలాగైతే పొలం తయారు చేస్తామో, ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ శరీరం కూడా మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. మీరు ఇక్కడ రావడానికి కారు ఎలాగైతే వాడుతున్నారో, సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ శరీరం కూడా ఒక కారు లాంటిది. ఇలాంటి జ్ఞానము తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస కలిగి ఉండాలంటే వారిలో ఒక వివేకం అనేది ప్రకాశించాలి. వివేకము, వైరాగ్యం. తరువాత ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియములు పదే పదే బయటకు లాగుతుంటాయి, కానీ ఒక వివేకంతో ఆలోచిస్తే దీనివలన నాకు నిజంగా ప్రయోజనం ఉందా? ఎందుకంటే చూపు దృశ్యాలు చూడాలని, చెవులు వినాలని అలా ఇంద్రియములు ఆగుతూ ఉంటాయి. ఇంద్రియములు ఆగినప్పుడల్లా వాటితో వెళ్ళిపోతే మీకు కంట్రోల్ ఉండదు. ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనో నిగ్రహం ఉండాలి. ఈ రకమైనటువంటి ఆ మనస్సు, బుద్ధి, శరీరము, వాక్కు, ఇంద్రియములన్నీ మన నియంత్రణలో ఉంటే దాన్ని శమాధి షట్క సంపత్తి అంటారు. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం 6 లక్షణాలు కలిపి ఒక ప్యాకేజ్. అది అంతర్ సంపద. మన బయట సంపదలు ఉన్నాయి, బోల్డ్ అండ్ డబ్బులు, ఇన్సూరెన్స్ పాలసీలు అన్నీ ఉంటాయి, కానీ మీ వాస్తవికంగా ఆధ్యాత్మిక సంపద అంటారు వాటిని. తరువాత నాకు పూర్తి స్థాయి ఈ సంసారంలో ఈ సుఖము దుఃఖం అనేది అలా చక్రంలో తిరుగుతూ ఉన్నాను, కిందకి మీదకి, అంటే నీటిలో మునుగుతున్నాను, తేలుతున్నాను. ఆ విధంగా సుఖము దుఃఖం అనే చక్రంలో ఉన్నాను. అంటే నేను ఆధారపడి ఉన్నాను మానసికంగా, ఎవరెవరి పైన ఆధారపడి ఉన్నాను, ఏ ఆలోచనల పైన ఆధారపడుతున్నాను, వ్యక్తుల పైన ఆధారపడుతున్నాను. ఈ ఆధారపడడం అనేది సంసారము. దాని నుండి నేను ఎలా బయటపడాలి? ఎందుకు? నేను దేనికోసం వెతుకుతున్నాను? శాంతి కోసం, ఆనందం కోసం, భద్రత కోసం.
అవన్నీ బయట ఎక్కడా లేవు, నా స్వరూపంలోనే అనంతమైన ఆనందము, అనంతమైన శాంతి, సంపూర్ణ భద్రత అని తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా ఆ మోక్షం మీద తపన ఉండాలి. దాన్నే ముముక్షుత్వం అంటారు. సో ఈ విధంగా ఈ లక్షణాలు ఉన్నప్పుడే సాధకులు సాధ్యాన్ని చేరుకుంటారు, అంటే లక్ష్యాన్ని చేరుకుంటారు. లేకపోతే వారికి ఎంత కష్టమంటే ఈ సాధన, ఈ తపస్సు ఎంత కష్టమంటే క్షురస్యదార నిశితా దురత్యయ దుర్గం పతస్తత్ అవయో వదంతి. ఒక రేజర్ మీద నడిస్తే ఎంత షార్ప్గా ఉన్న రేజర్ మీద నడిస్తే ఎంత కష్టమో ఈ సాధన తపస్సు కూడా అంత కష్టంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలాంటి గుణాలు అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం దమం యజ్ఞ స్తప ఆర్జవం అంటే సత్యం అహింస బ్రహ్మచర్యం ఇలాంటివి మనలో పెంచుకుంటే, శౌచం ఇవి పెంచుకుంటే ఈ సాధన తపస్సు అనేది మీ అనాయాసంగా అప్రయత్నంగా ఉంటుంది. రమణ మహర్షి లాంటి వాళ్ళు మొదటి 11 సంవత్సరాలు నానా కష్టాలు పడి ఆ తర్వాత ఏం తెలుసుకున్నారంటే అసలు సాధన ఏంటి, నేను ఆ స్వరూపమై ఉన్నాను కదా, అసలు సాధన అవసరం లేదని తెలుసుకున్నాడు ఆయన. మనం కూడా మొదటి ఆరంభములో అన్నీ కష్టంగానే ఉంటాయి. ఏ ఒక్కటి కూడా ఈ సృష్టిలో కష్టము సులభం అనేది ఉండవంట. ఈ లెర్నింగ్ నుండి మాస్టర్ అవ్వడమే ఉంటుంది అనమాట. లెర్నింగ్లో మీకు కష్టం అనిపిస్తుంది, మాస్టర్గా అయినప్పుడు మీకు సులభం అవుతుంది. దెర్ ఇస్ నో డిఫికల్ట్, దెర్ ఇస్ నో ఈజీ, ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ లెర్నింగ్ టు బికమింగ్ మాస్టరింగ్ అంటారు అనమాట. సైకిల్ తొక్కేటప్పుడు ఇలా పట్టుకుని ఇలా వంగిపోయేవాళ్ళం అనమాట నేర్చుకునేటప్పుడు. అదే సైకిల్ నేర్చుకున్న తర్వాత ఒక చేత్తో వదులుతుంటాం, ఒక్కొక్కసారి 2 చేతులు వదిలి కూడా సైకిల్ తొక్కుతుంటారు. ప్రాక్టీస్ మాస్టర్స్. కారు అయినా సరే ఏదైనా సరే. అందువలన ప్రతి ఎక్స్పీరియన్స్లో కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటే మీరు మాస్టర్ అవుతారు. లెర్నింగ్లో మీకు కష్టం అనిపించినప్పటికీ మాస్టర్ అయ్యేటప్పుడు తేలికైపోతుంది. కాబట్టి సాధన కూడా అభ్యాస వైరాగాభ్యా ఈ మనోనిగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పారు. అందువలన అర్జునుడి ప్రశ్న అడిగాడు, మనసు అత్యంత చంచలంగా ఉంది, దీన్ని ఎలాగ నేను యోగము సాధన చేయగలనంటే అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అత్యంత సాధన సులభం చేసుకోవడానికి మీరు వీటిని పదే పదే అభ్యాసం చెయ్యాలి. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము ఇవి ప్రాక్టీస్ చేస్తే అదే యోగము, అదే సాధన, అదే సాధ్యానికి మీరు చేరుస్తుంది. మీరు ఏది పొందితే మళ్ళీ ఇంకా పొందాల్సిన అవసరం లేదో అదే మోక్షము, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే ఈశ్వర సాక్షాత్కారం. ఆత్మశుద్ధి అంటే ఏంటి గురుగారు? ఇది మంచి ప్రశ్న అమ్మా. ఆత్మశుద్ధి అంటే ఇక్కడ ఆత్మ అంటే వేరు వేరు అర్థాలు ఉంటాయి. ఆత్మ అంటే మనం చాలా సింపుల్గా మాట్లాడేస్తుంటాం ఆత్మ ఆత్మ అని. ఆత్మ అంటే పరమాత్మ. అంటే యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాస్య విషయానిహ యచ్చాస్య సంతతో భావ తస్మాత్ ఆత్మేతి కీర్త్యతే. ఆత్మ అంటే ఏదైతే వ్యాపించి దేని నుండి అయితే సృష్టి వచ్చి దేనిలో స్థితిగా ఉంటూ దేనిలోకి తనలో కలుపుకుంటుందో దాన్ని ఆత్మ అన్నారు. అంటే ఈశ్వరుని అర్థం. సృష్టి స్థితి లయకారం. ఆ ఆత్మ ఈ పంచభూతాల ద్వారా ప్రకటమవుతుంది. మొట్టమొదటి శుద్ధ చైతన్య ఆత్మ ఒక్కటే ఉంటుంది, సృష్టి ఏం లేదు. దాని నుండి 3 గుణములతో ఉన్నటువంటి మాయాశక్తి ప్రకటమవుతుంది ఆత్మను ఆశ్రయగా చేసుకొని. ఆ 3 గుణాల నుండి పంచభూతములు ఈ సృష్టి వచ్చింది. ఈ సృష్టి వచ్చినప్పుడు ప్రతి ప్రాణిలో కూడా ఈ 3 గుణాలతో ఉన్న ప్రకృతి ప్లస్ ఆ చైతన్యము ఉంటుందన్నమాట. ఆకాశం వల్ల వ్యాపించి ఉంది ఆత్మ. అందువలన ప్రతి ప్రాణిలో కూడా ఆ శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబము ప్రకృతి కలిస్తేనే మనం అయ్యాం ప్రాణులు. అందువలన ఇక్కడ ఆత్మ ఎప్పుడు శుద్ధమే, ఆత్మ ఎప్పుడు మలినం అవ్వదు. మన ఆత్మ సంశుద్ధి ఏంటి అంటే ఇక్కడ అంతఃకరణం అనేదానికి ఆత్మగా తీసుకొని మన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకు? అనేక జన్మల నుండి మన వాసనలు మనం పోగు చేసుకుని వచ్చాం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు రాగద్వేషాలు అసూయ కోరికలతో నిండి ఉన్నాయి. అవి ఉండడం వలన ఒక నీటిలో బాగా మాలిన్యములతో కూడిన బురదలాగా ఉంది.
ఆ ఉండడమే కాకుండా అత్యంత చంచలంగా నీరు కదులుతున్నట్లు మనసు లాగుతుంది ఇటు అటు. అందువలన అలాంటి అశుద్ధమైనటువంటి మనస్సు తన స్వరూపాన్ని తెలుసుకోలేదు, ఆత్మని. దాన్ని శుద్ధి చేయాలి. ఎలా శుద్ధి చేయాలి? నిస్వార్థమైనటువంటి కర్మయోగ చెయ్యాలి. అయితే కర్మయోగం అంటే ఏంటి తెలియాలి కదా. కర్మయోగం అంటే ఏంటంటే మీరు శరీరముతో కానీ వాక్కుతో కానీ మనస్సుతో కానీ ఏది చేసినా కేవలము ఈశ్వరునికి అర్పణ భావంతో చేస్తే ఆ వచ్చే ప్రతిఫలం ఏది ఉంటుంది కదా, దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని కర్మయోగం అంటారు. అలా చేయడం వలన నీ అంతఃకరణ శుద్ధి అవుతుంది మెల్లగా. ఇదేం వస్త్రం కాదు కదా, వాషింగ్ పౌడర్ నిర్మాలు వేస్తే ఆ బురద వదిలిపెట్టుకోవడానికి. ఇది అంతఃకరణం సంబంధించింది కాబట్టి ఎంత నిస్వార్థమైన సేవ ద్వారా, ఈశ్వర పూజ ద్వారా, శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం శక్యమాత్మ నివేదనం అని భాగవతంలో చెప్పినట్టుగా ఎప్పుడైతే మీరు చేసే ప్రతి కర్మ, అది ఆలోచన అయినా పర్లేదు, మాట అయినా పర్లేదు, చేతులతో చేసిందైనా ఈశ్వరునిగా భావిస్తూ వచ్చిన అతిథులు సాక్షాత్ అతిథి దేవో భవ. ప్రతి ఒక్కరు దరిద్ర నారాయణో హరి, వైద్య నారాయణో హరి, ప్రతి ఒక్కరు కూడా ఈశ్వర స్వరూపమే అని భావంతో మనం చేస్తే మనలో అహంకారం ఉండదు, రాగద్వేషాలు మెల్లగా కనుమరుగైపోతాయి, అంతఃకరణ శుద్ధి. దాన్ని ఆత్మ సంశుద్ధి, ఆత్మశుద్ధి అంటారు. ఎప్పుడైతే మీ అంతఃకరణ, మీ మనసు శుద్ధి అవుతుందో అప్పుడు దాంట్లో ప్రకాశిస్తున్న పరమాత్మ మీకు అనుభూతిలోకి వస్తుంది. నేనే ఆ పరమాత్మ, శివోహం అని అనుభూతి కలుగుతుంది. కెరటముగా ఉన్న కెరటము సముద్రం వేరు నేను వేరు అని భ్రమలో ఉంటుంది. కానీ అదే కెరటము నేను కెరటము కాదు, నీ H2O నీరు అని తెలుసుకుంది అనుకోండి. సముద్రం కూడా ఏమి లేదు, సముద్రం కూడా నీరే. ఇప్పుడేమైంది? నేను సముద్రము నీరు రూపంగా ఒక్కటే. ఈ విధంగా ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అయ్యిందో నేను చైతన్య స్వరూప ఆత్మనే, ఈశ్వరుడు కూడా చైతన్య స్వరూప ఆత్మయే. ఆత్మ మీరు తినాలి, మాది తినాలి, జీవబ్రహ్మ ఐక్యం. అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ. అంటే శరీరంతో పరమాత్మ కాదు. మళ్ళీ కంగారు పడిపోతారు మన వాళ్ళు. అందుకే అహం బ్రహ్మాస్మి అంటే చాలామంది మండి పడిపోతారు వాళ్ళు. నీవు బ్రహ్మ కావడం ఏంటి? నీవు ఆధార్ కార్డు డీటెయిల్స్ గురించి చెప్పట్లేదు. ఇవన్నీ విడిచిపెట్టేస్తే ఏదైతే ఇంకా త్యాగం చేయడానికి, విడిచిపెట్టడానికి వీలు కాదో ఆ మిగిలిపోయినటువంటి అవశేషం తదేకో వశిష్ట శివ కేవలోహం. నా శాస్త, నా శాస్త్రం, నా శిష్యో, నా శిక్ష, నా చత్వం, నా చాహం, నా చ అయం ప్రపంచ స్వరూపావబోధో వికల్పా సహిష్ణు తదేకో వశిష్ట శివ కేవలోహం అని శంకరాచార్య చెప్పారు. అంటే శివ అంటే మీ హృదయములో ఉన్నటువంటి ఎరుకగా మిగిలిపోవడమే శివ. అది ఒక ప్రాంతానికి, ఒక సమయానికి పరిమితం కాదు, దేశకాల అతీతమైన ఆకాశం వలె వ్యాపించి ఉన్నటువంటి తత్వమే నా స్వరూపము. కాబట్టి అది శస్త్రాలు ద్వారా ఖండించబడదు, అగ్ని ద్వారా దహింపబడదు, నీరు ద్వారా తడపబడదు, వాయువు ద్వారా ఆవిరి చేయబడదు. అంటే నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోచయతి మారుతః అని భగవద్గీతలో భగవాన్ చెప్పారు. దానికి పుట్టుక లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. బల్బు ఉంది ఇక్కడ, ఆ బల్బు పేలిపోయింది, ఫిల్మెంట్ ఎగిరిపోయింది. కరెంట్ ఎగిరిపోయిందా? కరెంట్ ఉంది, కానీ కరెంట్ తెలియట్లేదే. అది వ్యక్తం అవ్వడానికి ఒక బల్బు కావాలి. ఇప్పుడు శరీరం నాశనం అయిపోయింది, ఆత్మ నాశనం అయిపోయిందా? లేదు. ఆత్మ ప్రకటన అవ్వాలంటే ఒక ఉపాధి కావాలి. ఈ విధంగా తెలుసుకుంటే నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః నహన్యతే అన్యమానే శరీరే. ఆత్మ పుట్టుక లేదు,
ఆత్మ మరణం లేదు. మరి పుట్టిందేంటి? శరీరం. మరణించేదేంటి? శరీరం. అజో నిత్య, అది అజహ, పుట్టుకలేంది, నిత్య శాశ్వతము. శరీరం మరణించినప్పటికీ ఆత్మ మరణించదు. ఆ తత్వం గురించి చెప్పారు భగవద్గీత, ఉపనిషత్తులు, ఋషులు, కృష్ణ. అది సత్యం. అందువలన దాన్ని తెలుసుకోవాలంటే అంతఃకరణం ఇక్కడ ఆత్మగా తీసుకొని దాన్ని శుద్ధి చేయాలి. ఎందుకు? ఆత్మ ఎప్పుడు శుద్ధేగా. ఆత్మశుద్ధి మీరేం చేస్తారు? ఇప్పుడు ఆకాశానికి ఏమైనా అలుగుతామా? ఆ ఆకాశం బాగా దుమ్ముదులు పట్టిందండి, ఏమైనా అలగగలమా? ఈ దుమ్ముదులి వాయువే, ఆకాశానికి ఏమంటావు? అలాగే ఆత్మకి ఏమంటదు. నిజమైన సచ్చిదానంద ఆత్మ ఒకటి, వ్యక్తి జీవాత్మ ఒకటి, వేరు వేరు. అంటే ఏ పరమాత్మ అయితే భ్రమలో ఉండి శరీరాన్ని నేను అని భ్రమలో అనుకుంటారో ఆ పరమాత్మే జీవాత్మగా మారుతుంది. నేను శరీరం కాదు, శరీరం కంటే భిన్నంగా ఉన్నానని తెలుసుకుంటే జీవాత్మే పరమాత్మ అవుతుంది. గురుగారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు హరి ఓం అన్నారు, అంటే దాని అర్థం ఏమిటి? హరి ఓం. హరి అంటే హరించేవారు అని అర్థం. ఏంటి హరిస్తారు అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఫోర్సెస్. అంటే ఈ కౌరవుల సేన ఉంది కదా, ఈ రావణాసురుడు యొక్క సేన సైన్యం ఉంది కదా, ఇవన్నీ కూడా మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలుగా ఉన్నాయి. వాటిని మనం వదిలించుకోవడానికి మనకంత శక్తి సరిపోవట్లేదు. కాబట్టి శుద్ధ చైతన్యమైనటువంటి ఆ తురీయ ఆత్మని ఓం అంటారు. ఆ ఓము శుద్ధ చైతన్యం ద్వారా ప్రకటమైతే ఈశ్వర. ఆ ఈశ్వర మనకి ఆశీర్వాదముతో అనుగ్రహిస్తే ఈ యొక్క నెగిటివ్ ఫోర్స్ ద్వారా మనము యుద్ధం చేసి వాటిని ఓడించగలము. అందువలన శుద్ధ చైతన్యమైన ఓంకారం, ఓంకార, ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో. ఆ ఓంకారాయ, ఓంకార స్వరూపమైనటువంటి ఈశ్వర, నాలో ఉన్న శుద్ధ దైవీ సంపత్తిని పెరిగే విధంగా ఎప్పుడు పెరుగుతుంది? ఆసురీ సంపద నాశనం చేయాలి ఫస్ట్. కాబట్టి నేను స్వతహాగా నేను హెల్ప్లెస్, నాకంత శక్తి లేదు. కాబట్టి ఆ ఓంకారాయ, ఆ ఈశ్వరుని ప్రార్థిస్తే అదే ఈశ్వర మిమ్మల్ని నెగిటివ్ ఫోర్సెస్ని హరింపజేయడానికి వస్తాడు. కాబట్టి ఆయన పేరు ఏమైంది? హరి. హరతి సర్వాన్ పాపాన్ ఇది హరిహి. కాబట్టి ఆ హరి, ఓ హరి ఓం. ఓ పరమాత్మ, నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నాశనం చేసి దైవీ సంపత్తి వృద్ధి చేసి నీ స్వరూపమే నా స్వరూపంగా తెలుసుకునేటట్లు నాకు సహాయం చెయ్యి అని చెప్పడానికి హరిహి ఓం, హరిహి ఓం. మనము సాదాసీదాగా చెప్తాం హరి ఓం. హరిహి ఓం అంటే కన్ఫ్యూజ్ అవుతారని హరి ఓం అంటాం. రామ, ఎవరు రామ అంటారు? రామ అనాలి తెలుగులో. అది హిందీ అనుకోండి రామ్, రామ్, రామ, రామ. ఇవన్నీ భాషలో భేదం తప్ప భావన ఒక్కటే. అది హరిహి ఓం. గురుగారు, వేదాంతం అంటే ఏమిటి? మీరు భలే మంచి ప్రశ్న అడిగారమ్మా. వేదాంతము అంటే దానికి ఒక అర్థం ఉండదు. వేదము అంటే ఈ భూమి మీద ఇప్పటి వరకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక జ్ఞాన సంపద, అది వేదము. అది మనుషుల ద్వారా రాలేదు, మనిషి బుద్ధి నుండి రాలేదు. అది ఋషులు ఎప్పుడైతే తన తపస్సు సాధన చేస్తూ శరీరము, ఇంద్రియములు, మనస్సుకి అతీతమైనటువంటి ఆ సమష్టి సృష్టిలో లయమైనప్పుడు ఆ ఈశ్వరుడు సృష్టికర్త, సృష్టి స్థితి లయకర్త అయినటువంటి ఈశ్వరు నుండి ఆ జ్ఞానం ప్రకటమయ్యింది. ఒకే కరెంటు బాత్రూంలో ఉన్నటువంటి 0 వోల్ట్ బల్బ్ ఉంటుంది, దాంట్లో కొంచెం కరెంట్ ప్రకటమవుతుంది. అదే పెద్ద ఫ్లడ్ లైట్స్ పెట్టారనుకో, డే అండ్ నైట్ మ్యాచ్లో విపరీతమైన లైట్ వస్తుంది. ఎలా వస్తుంది? కరెంటు ఒక్కటే, కానీ ఎక్విప్మెంట్. అందువలన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఋషులు తన వ్యక్తిత్వాన్ని మర్చిపోయి సమష్టిలో లీనమైనప్పుడు ఆ సమష్టి ఈశ్వరు యొక్క జ్ఞాన ప్రకటన అవడమే వేదము అంటారు. అంటే
ప్రత్యక్షానుమిత్యేవా ప్రత్యక్షానుమిత్యేవా యస్తోపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అన్నారు. అంటే ఏదైతే ప్రత్యక్షంగా తెలుసుకోలేమో మన ఇంద్రియముల ద్వారా, అనుమానం అంటే మన మనసు ద్వారా కూడా గుర్తించలేమో, ఆ జ్ఞానము వేదము ద్వారా తెలియబడుతుంది. ఆ వేదము 3 రకాలుగా ఉంటుంది, 3 చాప్టర్లుగా. ఫస్ట్ సామాన్యులకు ప్రారంభించి వాళ్ళు కోరికలతో నిండి ఉంటారు. ఒక్కసారి జ్ఞానం అంటే అర్థం కాదు. మీ కోరికలు తీర్చుకోండి అని చెప్పాలి. అప్పుడు వస్తారు. అమ్మయ్య మా కోరికలు తీర్చుకోవాలి కదా, అప్పుడు వస్తారు. కోరికలు వదిలేండి అన్నారనుకోండి, మనల్ని వదిలిసిపోతారు వాళ్ళు. అందుకు ముందు వాళ్ళని ఒక ధార్మికమైన జీవితంలో పెట్టడానికి, మీ కోరికలు తీరడానికి కొన్ని యజ్ఞాలు పూజలు చెయ్యండి అంటారు మొదట. అప్పుడు కోరికలు తీర్చిన అందరూ వస్తారు, లైన్ కడతారు. మెల్లగా చేసి ఎన్నాళ్ళు ఎలా చేస్తారు? మీరు కోరికలు లేకుండా లోక కళ్యాణం కోసం, మీకు ఆధ్యాత్మికంగా వృద్ధి కోసం చెయ్యండి, ఈశ్వరుని భక్తితో చెయ్యండి అని మెల్లగా 2వ స్టెప్ ఎక్కిస్తారు. దాన్ని కర్మయోగం అంటారు. అది కర్మకాండ అని చెప్పింది వేదములో. తరువాత బాహ్యంగా చేయడము ద్రవ్య పదార్థాలు కాకుండా అంతర్ముఖంగా ఒక జపము, ఒక ధ్యానము, ఒక పారాయణము చేసే విధంగా ఉపాసన కాండ అంటారు వేదం. అది మన యొక్క మనసుతో చేసేదండి, మానసిక కర్మ. తరువాత ఈ తత్వం నేర్పించేదాన్ని ఉపనిషత్ అంటారు. ఆ ఉపనిషత్కి ఇంకో పేరేంటి? వేదాంతము. ఎందుకు? వేదము యొక్క అంతిమ భాగము ఒక అర్థం. వేదాంత అంటే సారము అని అర్థం. అంటే వేదముల యొక్క సారము కాబట్టి వేదాంతము. అంటే వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం. అంటే ఈ వేదాంతంకే ఉపనిషత్ అంటారు, ఉపనిషత్తులకే వేదాంతం అంటారు. వేదాంతం అంటే ఏం చెప్తుంది? ఈ యొక్క జీవ యొక్క స్వరూపం ఏమిటి, జగత్తు యొక్క స్వరూపం ఏమిటి, ఈశ్వరు యొక్క స్వరూపం ఏమిటి, ఈ మూడింటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, బంధనం ఏమిటి, మోక్షం ఏమిటి, ఈ విషయాలు చెప్పేది వేదాంతము. ఆ వేదాంతమే ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. అందుకే భగవద్గీత ప్రచారం చేయడానికే గీత యొక్క ఎసెన్స్ గీతా విజన్గా మేము పెట్టడం జరిగింది. అందువలన వేదాంతం అంటే ఏంటి? జీవస్వరూపము, జగత్ స్వరూపము, ఈశ్వర స్వరూపం చెప్పాను. అయితే మూడింటికి ఉన్న సంబంధం ఏమిటి అంటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. కేవలం సృష్టికి పూర్వం ఒకే శుద్ధ చైతన్యం ఒక్కటే. దాని నుండి సోకామయత బహుశ్యాం ప్రజా ఏయేత అనే విధంగా ఆ పరమాత్మని ఆశ్రయించి 3 గుణములతో ఉన్నటువంటి మాయ అది ప్రకటమయ్యింది. అప్పుడేమవుతుంది? ఈ మాయ నుండి ఒక శుద్ధ సత్వగుణం ఉందనుకోండి, దాని నుండి పరమాత్మ ప్రకటమైతే ఈశ్వర. అదే శుద్ధ చైతన్యము మిక్చర్ అంటే రజస్సు సత్వగుణం, దాని నుండి ప్రకటమైతే జీవాత్మ. కేవలము అధికంగా తమోగుణం నుంచి ప్రకటమైతే ఈ జడమైనటువంటి ప్రపంచము. ఇప్పుడు మీరు చెప్పండి, తమోగుణం ద్వారా ప్రకటమైన పరమాత్మని జగత్ అంటున్నారు, కేవల శుద్ధ సత్వం నుంచి ప్రకటమైనటువంటి శుద్ధ చైతన్యం ఈశ్వర్ అన్నాము, ఈ మిక్చర్లో ప్రకటమైతే జీవాత్మ అన్నారు. సో మూడింటికి ఒకే సారం ఏంటి? శుద్ధ చైతన్యమే, కేవలం ఉపాధిలే తేడా. అందువలన అలా బుడగలు, కెరటములు, నురగలు, అదే సముద్రము, వీటన్నిటిలో సమానంగా ఉన్నదేంటి? నీరు. బ్రేస్లెట్, నెక్లెస్, చెవులకు పెట్టుకునే ఆభరణములు, కాళ్ళకు పెట్టుకునే ఆభరణములు, రింగ్స్, ఉంగరములు, ఇవన్నీ వేరు వేరు. అన్నిట్లో సమానంగా ఉన్నదేంటి? బంగారం ఒక్కటే. ఆ విధంగా జగత్తులో కూడా ఉనికిగా ఉన్నది పరమాత్మ, జీవాత్మలో కూడా చైతన్యంగా ప్రకటమవుతుంది పరమాత్మ. ఆ ఈశ్వరుని కూడా ఉన్నది శుద్ధ చైతన్యమే. ఈ తత్వాన్ని చెప్పేదే వేదాంతము. ఆ వేదాంతం అంటే ఇంకో పేరేంటి? ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారం ఏమిటి? భగవద్గీత.
సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అంటే ఉపనిషత్తులన్నింటినీ తీసుకొచ్చి ఒక ఆవుగా ఉపమానం చేసుకుంటే ఆ ఊరికి పాలేవదు, దూడ ఉండాలి. ఆ దూడని అర్జునునికి దూడగా మనం ఊహించుకుంటే పాలు పితికిన వాళ్ళు ఉండాలి కదా. పాలు పితకడంలో అత్యంత చాణక్యుడు ఎవరు? గోపాలనందనుడు, శ్రీకృష్ణుడు. ఆ విధంగా ఆ యొక్క ఉపనిషత్తుల యొక్క సారము ఆ గోవులుగా మార్చి పాలు తీస్తుంటే పాలు ఎవరు తాగాలి? అందరు తాగలేరంట. ఎవరైతే మనం ఇప్పుడు చెప్పామో సాధకులు చెప్పాము, ఆ సాధకులు తాగినంత గీతామృతము, ఆ పాలు తాగితే వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. అంటే మరణము లేని, మృత్యు భయం లేనటువంటి మోక్షాన్ని పొందుతారని అర్థం. అది వేదాంతం. గురుగారు, మీరు సన్యాసం తీసుకున్నారు కదా, సన్యాసం స్వీకరించినప్పుడు ఎలాంటి బోధన ఇస్తారు? సన్యాసం అంటే త్యాగం అనే ఇంకో అర్థం ఉంది. సమ్యక్ న్యాసం, సన్యాసం అంటే సన్యాసం అంటే ఏంటంటే తనకి నేను ఎవరు అని తెలుసుకుంటే, నేనెవరనే తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవడం మిగిలి ఉండదు. ఎందుకు? నేనే పరమాత్మ స్వరూపం అని తెలుసుకోవడమే ఆ ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం పొందడం వలన మాత్రమే మోక్షం సిద్ధి అని తెలుసుకున్నారు. అంటే ఏంటి? జ్ఞానాదేవతు కైవల్యం. అందువలన గురువు గారు సన్యాసం ఇచ్చే ముందు నిజంగా ఈ సన్యాసం తీసుకోవడానికి వీరు అర్హులా కాదా అని పరీక్ష పెడతారు. ఎందుకంటే సన్యాసం అనేది ఆసామాస కాదు, సాహసంతో కూడి ఉన్నది. సాహసం ఎందుకంటే బ్రహ్మచారిగా ఉన్నవారు గృహస్థులోకి వెళ్ళవచ్చు, గృహస్థులో ఉన్నవారు మళ్ళీ వానప్రస్థంలోకి వెళ్ళవచ్చు. ఇటు నుండి దారి ఉంటుంది. కానీ ఒక్కసారి సన్యాసం తీసుకున్న తర్వాత వన్ వే ట్రాఫిక్ మళ్ళీ వెనక్కి రావాలని కుదరదు. అందువలన సన్యాసం అనేది దేనికి సిద్ధపడాలంటే ఈ యొక్క 3 లోకాలలో నాకు దేని మీద ఆధారపడి లేను, నేను ఇక మొత్తం కేవలం ఆత్మతత్వము పరమాత్మ నిష్టలో ఉండగలిగే ఆ ధైర్యము, సాహసము, ధీరత్వము, ఆ వివేకవాన్, అత్యంత విరక్తి, వైరాగ్యం కలవారికే సన్యాసం ఇస్తారు. ఉపనిషత్తులు ఏం చెప్పారంటే పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయ నాస్తి అకృతం కృతేన తద్విజ్ఞానార్థం సహ గురుం అభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇది ముండక ఉపనిషత్తుల మంత్రం. ఎంత ఫేమస్ మంత్రం అంటే చాలా గొప్ప మంత్రం ఇది. అంటే ఎవరైతే వివేకవంతుడిగా సమాజం అంతా గమనించి పరీక్షించి తెలుసుకుంటారు, నేను ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఈ వ్యవహారికంలో ఉన్నాను, అంతా మారిపోతుంది, నా ఆలోచనలు మారిపోతున్నాయి, నా ఇష్టాలు మారిపోతున్నాయి, అమ్మా నాన్నల అభిప్రాయాలు మారిపోయాయి, నా యొక్క మిత్రులు మారిపోతున్నారు, శత్రువులు అవుతున్నారు, శత్రువులు కాస్త మిత్రులు అవుతున్నారు, అందరూ మారిపోతున్నారు. ప్రేమ అని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత విడిపోతామని విడిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు విడిపోతారా అని ఇంకోటి చూస్తున్నారు పెళ్లి చేసుకోవడానికి, వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఇంకోటి వెయిట్ చేస్తారు విడిపోవడానికి. మనం కారు అమ్ముతామంటే ఇంకోడు అమ్మడానికి ఎదురు చూస్తాడు, ఇంకోటి కొనడానికి ఎదురు చూస్తాడు. అంటే అంతా కూడా సమాజం అంతా మారిపోతుంది. మాయమైపోతున్నారమ్మా మనిషి అన్నవారు అని పాటలు పాడుతున్నారు మన వాళ్ళు. ఎందుకు? ఈ మనిషి అనేవారు మనసుకు పరిమితం అయిపోయాడు. మనసు కంటే అతీతంగా ఉన్నదని తెలియట్లేదు ఆయనకి. అందుకే రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం నీకు తెలియదురా అని కొంతమంది భక్తులు పాడతారు. వాళ్ళు కిండ్రగాడిన భక్తులు. వాళ్ళు ఏమనుకుంటారు? శివకి రాతి బొమ్మల్లో ఉండాలనుకుంటున్నారు. నీ హృదయస్థములో ఉన్న శాంత స్వరూపం శివ అని చెప్తాను బ్రహ్మ విద్య ఉపనిషత్తులు. శాంతం శివం అద్వైతం. కాబట్టి ఈ తత్వాన్ని తెలుసుకోవాలి, కలిగే ఆ ధీరత్వం ఉండాలి. అందరికీ అది పనిచేయదు. కాబట్టి ఎప్పుడైతే అది తెలుసుకోవాలని మీకు ఒక వివేకం వచ్చిందో మిగతా అన్నిటిపైన మీకు విరక్తి కలుగుతుంది. మోక్షము నా స్వరూపమే, దానికి ఏమీ చేయాలని పని లేదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని నేను జ్ఞాపకం చేసుకోవడమే. అది తెలుసుకోవడానికి గురువు గారి దగ్గరికి వెళ్ళి సర్వం మీరు శరణాగతి చెయ్యాలి.
అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నాకు ఇంక వేరే ఆశ్రయం లేదు, మీరొక్కరే నాకు ఆశ్రయం అని గురువు గారి దగ్గర ఆశ్రయించినప్పుడు గురువు గారు ఇంకా ఈయనకి ఏమీ అక్కర్లేదు, ఈయన అత్యంత వివేకముతో, వైరాగ్యం కూడా తాత్కాలికంగా వచ్చింది కాదు. మన వాళ్ళు తాత్కాలిక చాలామంది వైరాగ్యాలు వస్తాయి. ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ శ్మశానంలో మనకు అనిపిస్తుంది ఇంకెందుకు బ్రతుకు, నేను కూడా చనిపోవాలి అని ఒక్కసారి అనేస్తారు. ఒకరికి భార్య చనిపోయింది, ఆయన అనుకున్నాడు నేను ఇంక బ్రతకను, నాకు ఇంక వద్దు జీవితం అన్నాడు. 11 రోజులు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత 21 రోజుగా తెలిసింది ఇంకొక పెళ్లి చేసుకోవాలని. సో ఇలాంటి తాత్కాలిక వైరాగ్యాలు కావు, ప్రసూతి వైరాగ్యం అంటారు. ఒక బిడ్డ పుట్టిన వెంటనే ప్రతి తల్లి గంట జీవితంలో పిల్లలు కనకూడదు అనుకుంటాడు. ఆ టైంలో మళ్ళీ 6 నెలలు, మళ్ళీ 9 నెలలు, మళ్ళీ యథావిధి మళ్ళీ. ఇంక మిగతా వాళ్ళ గురించి చెప్పాలా, వాళ్ళు ఇంకా జనాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఎన్ని పెళ్ళిళ్ళు, ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, మనకు లెక్కలు దొరకట్లేదు. సో ఇవన్నీ జరుగుతుంది, సమాజం అలాగ ఉంది. కాబట్టి వీటన్నిటిపైన ఒక అవగాహనతో పరిశీలన చేసినప్పుడు నిజమైన వైరాగ్యము వివేకం కలిగిన వ్యక్తి తనకి ఎటువంటి ఆధారపడలేదు. అంటే ఇన్నాళ్ళు సమాజం మీద ఆధారపడి, ఆ తర్వాత దేవుడు ఎక్కడో ఉన్నాడని ఆధారపడి, దేవుడు ఎక్కడో నాకంటే వేరుగా లేడు అని తన మీద తను ఎవరైతే ఆధారపడతారో అలాంటి వ్యక్తికి సన్యాస అర్హులు. అందుకెందుకు సన్యాసం అంటే ఏం చేయాలి, తనకు తాను చనిపోయిన తర్వాత శ్రాద్ధం చేసుకునే ధైర్యం ఉండాలి. నాకు నేను శ్రాద్ధం చేసుకున్న ఆత్మశ్రాద్ధం, నేను చనిపోతే నాకు శ్రాద్ధం పెట్టుకున్నా, పిండ ప్రదానం చేసి అష్టశ్రాద్ధం, ఆత్మశ్రాద్ధం, విరజా హోమం అంటే నా యొక్క హోమకుండంలో నా శరీరాన్ని స్వాహ, నా ఇంద్రియాల స్వాహ, నా మనస్సుని స్వాహ, 3 లోకాల త్యాగం, భూ సన్యస్తమయ, భోస్ సన్యస్తమయ, సువస్ సన్యస్తమయ, సర్వభూతేభ్య అభయం దదామి, సకల ప్రాణులకి అభయాన్ని అందిస్తాను, అదే నా డ్యూటీ. నేను ఎవరి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. శరీరం ఉన్నంత వరకు ప్రారంభంతో ఉంటుంది. అందుకే ఆకలనే రోగానికి భిక్షనే ఔషధం వేసుకుంటాను. అదైనా సరే పలాయన రుచులు కోరట్లేదు, విధివశాత్ ఏమి లభ్యమైతే అదే సంతుష్టిగా తీసుకుంటాము. ఈ విధంగా సన్యాసి అంటే కేవలము శాస్త్ర శ్రవణము, మననము, నిధిధ్యాసనమే ఆయన డ్యూటీ. మిగతా డ్యూటీ లేవు సన్యాసికి. సన్యాసి అంటే త్యాగము, జ్ఞానము లక్షణం. అందుకే కాషాయాంబరము త్యాగానికి, జ్ఞానానికి ప్రతీక. అందువలన ప్రాణానికి ప్రాణంగా ఉన్నటువంటి శిఖ, ఈ థ్రెడ్, యజ్ఞోపవితం కూడా తెంచేసి సన్యాసం తీసుకుంటాము. వాస్తవానికి మాకు పేరు అంటూ ఏమీ లేదు, కానీ వ్యావహారికంగా నడవడానికి గురువు గారు ఒక పేరు పెడతారు, అది సన్యాసి. సన్యాసి అంటే నిజమైన సన్యాసి ఒక్కరోజు జీవిస్తే కొన్ని వందల అశ్వమేధ యజ్ఞాలతో సమానం అని చెప్తారు. ఒక్కరోజు కూడా సన్యాసి జీవించడం అంటే అది మామూలు పని కాదు, ఎంతో ఛాలెంజ్, సాహసంతో కూడినది. కాబట్టి నిరంతరం సన్యాసులు కూడా అనేక రకాలు ఉన్నాయి. తత్వం తెలుసుకోకుండా తత్వం కోసమే సన్యాసం తీసుకోవచ్చు. కొంతమంది తత్వం తెలుసుకున్న తర్వాత సన్యాసం తీసుకుంటారు. తత్వం తెలుసుకున్న తర్వాత తీసుకుంటే వాళ్ళు కేవలం లోక కళ్యాణం కోసమే ఉంటారు, వారికి ఎటువంటి విధి నియమాలు వర్తించవు. కానీ తత్వం తెలుసుకోవడానికి సన్యాసం తీసుకునే వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళు ఓంకార జపం చెయ్యాలి, వారు గురు శుశ్రూష చెయ్యాలి, వారు లోక కళ్యాణం కోసం ఇలా గోసేవ ఇలాంటివి చేస్తారు. కాబట్టి సన్యాసులు కూడా అనేక రకాలు ఉంటాయి. మా గురువు గారు మాకు ఇచ్చిన సన్యాసము విద్వత్ సన్యాసం అంటారు. అంటే తత్వం తెలుసుకున్న తర్వాత నేను తీసుకున్న సన్యాసం నాది. అందుకే మేము పరమహంస సన్యాసులు, పరమహంస పరివ్రాజకాచార్య సన్యాసులం. కాబట్టి మాకు వాస్తవానికి ఎటువంటి విధి నియమాలు, ఆంక్షలు, కండిషన్స్ ఉండవు. మా పైన కేవలం ఒక గురువు గారే ఉంటారు. ఈ సృష్టిలో మా పైన ఒకరు ఉన్నారంటే అది కేవలము మా గురువు గారే. మా గురువు గారు తప్ప మమ్మల్ని డిక్టేట్ చేసేది, మమ్మల్ని కంట్రోల్ చేసేది ఏ శక్తి కూడా ఈ సృష్టిలో లేదు. ఎందుకంటే ఆ శక్తి ఏదైనా ఉందా అది నేనే అయి ఉన్నాను. కాబట్టి సకల ప్రాణుల్లో ఉన్న చైతన్యమే నేనై ఉన్నాను. కానీ వ్యావహారికంగా నాకు ఈ తత్వం తెలుసుకోవడానికి మా గురువు గారి అనుగ్రహం. కాబట్టి వ్యావహారికంగా ఎప్పుడు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాము. ఇది సన్యాసి గురు శిష్యుల సంబంధం. గురువు గారు, మ్యారేజ్ జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలను తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మ్యారేజ్ జీవితంలో ఎదురవుతున్న కష్టాలు అన్నారు కదా, ఎందుకు కష్టాలు ఎదురవుతున్నాయనే తెలుసుకోవాలి. అసలు మ్యారేజ్ అంటే ఏంటి తెలుసా? చాలామందికి నేను అడిగాను ఈ మధ్యలో,
నువ్వు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నావు బాబు అంటే, అందరూ మ్యారేజ్ చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా చేసుకుంటున్నా అన్నాడు ఆయన. కానీ ఎందుకు చేసుకుంటా ఆయనకి క్లారిటీ లేదు. మ్యారేజ్ కాదు మన దాంట్లో ఒక వివాహం అనేది ఒక యజ్ఞం. ఎందుకంటే ప్రతి వ్యక్తి పరమాత్మ స్వరూపం అయినప్పటికీ తన అజ్ఞానవశాత్తు నేను పరమాత్మను తెలుసుకోవట్లేదు. కాబట్టి నేను పరమాత్మను చేరుకోవడానికి మన వేదము ఒక ప్రణాళిక ఇచ్చింది. ఏంట ప్రణాళిక అంటే వర్ణ ఆశ్రమ వ్యవస్థ అంటారు. ఓకే, ఆశ్రమ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి స్టేజెస్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే బ్రహ్మచర్య ఆశ్రమము అంటే స్టూడెంట్ లైఫ్, అంతే సింపుల్. గృహస్థ ఆశ్రమం అంటే మ్యారేజ్ లైఫ్, హౌస్ హోల్డర్ లైఫ్. వానప్రస్థ ఆశ్రమము అంటే రిటైర్మెంట్ లైఫ్. సన్యాసాశ్రమం అంటే అల్టిమేట్ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ నిజమైనటువంటి స్వరూపం ఏమిటి తెలుసుకొని అక్కడి నుండి పూర్తిగా ముక్తి పొందు, సన్యాసాశ్రమం. ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి స్టేజెస్ ఆఫ్ లైఫ్. వర్ణ వ్యవస్థ అంటే సమాజానికి ఉన్న సంబంధంతో కూడి ఉన్నటువంటి వ్యవస్థ. అంటే మీ యొక్క స్వభావము, మీ గుణములు స్వభావంతో కూడి మీరు చేస్తున్న వృత్తి ఆధారంగా క్లాసెస్గా డివైడ్ చేస్తారు సమాజాన్ని. లేబర్ క్లాస్, ఎంప్లాయీస్ క్లాస్, అడ్మినిస్ట్రేటర్ క్లాస్, డాక్టర్స్ అసోసియేషన్, ఇంజనీర్స్ అసోసియేషన్, ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి, డివైడ్ ఎవ్రీవేర్ ప్రపంచంలో. కానీ అద్భుతమైనటువంటి విభజన సనాతన ధర్మంలో పెట్టారు. ఏంటంటే వారి యొక్క స్వభావానికి, గుణాలకి, వాళ్ళ వృత్తినికి అనుగుణంగా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని పెట్టారు. సో ఇప్పుడు మీరు మ్యారేజ్ లైఫ్ అన్నారు. అంటే ఎక్కడొచ్చింది మ్యారేజ్ లైఫ్? ఆశ్రమ వ్యవస్థలో ఉంది. ఆశ్రమ వ్యవస్థలో ఎక్కడుంది? ఆఫ్టర్ ఫినిషింగ్ స్టూడెంట్ లైఫ్ అంటే విద్యార్థి దశ పూర్తయిన తర్వాత ఆయనకి ముందు 2 మార్గాలు ఉంటాయి. ప్రతి మనిషి పరమాత్మత్వం చేరుకోవాలని చెప్పాను. ఎందుకు? జంతూనాం నరజన్మ దుర్లభం అతో పుంస్త్వాం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శత జన్మ కోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. ఈ సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల రకాలు, 84 లక్షల జీవరాశులు కాదు, రకాల జీవరాశులు. అందులో శ్రేష్టమైన జీవి మానవ జీవి. అది పొందడమే అత్యంత దుర్లభం, కష్టతరం. అది పొందిన తర్వాత అంటే రాయి, రప్ప, మొక్కలు, బ్యాక్టీరియాలు, క్రిములు, కీటకాలు, పక్షులు, సరీసృపాలు, జంతువులు, మనిషి తర్వాత ఆగిపోకూడదు. మాధవుడుగా కూడా నెక్స్ట్ స్టెప్ ఉంది. కాబట్టి దాన్ని పొందడం మన లక్ష్యం. కాబట్టి విద్యార్థి దశ పూర్తి చేసుకొని నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ తత్వం తెలుసుకొని నువ్వు మోక్షం పొందే మార్గంలో వెళ్తావా, లేకుంటే ఇంకా ధర్మ మార్గంలో నడిచి మరింత వివేక వైరాగ్యాలు తెలుసుకొని ఆ తర్వాత వస్తావా అని మీకు ఆప్షన్ ఎంచుకునే మార్గం ఉంది. అంటే గృహస్థ మ్యారేజ్ లైఫ్కి వెళ్తావా, లేకపోతే డైరెక్ట్ బ్రహ్మచర్యం నుండి సన్యాసిలోకి వెళ్తావా అనే ఆప్షన్ ఉంటుంది మాకు. నేనున్నా బ్రహ్మచర్య అంటే స్టూడెంట్ లైఫ్ తర్వాత డైరెక్ట్గా సన్యాసం తీసుకున్నా. శంకరాచార్య, వివేకానంద స్వామి, ఇలా. కొంతమంది విద్యార్థి దశ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్లోకి వెళ్తారు. మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళే ముందు ఏం చేయాలి? విద్యార్థి దశలో మొత్తం నేర్చుకోవాలి. నేను గృహస్థగా మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా నేను జీవించాలని తెలుసుకొని మ్యారేజ్ చేసుకోవాలి. అందుకే మ్యారేజ్ అనేది ధర్మయజ్ఞము, ధర్మ కార్యము అన్నారు. ఎందుకు? ఇద్దరు కలిసి ఒకరికొకరు పరస్పరం సహకరించుకొని ధర్మాన్ని అనుష్ఠానం చేసి అత్యంత అంతఃకరణ శుద్ధి పవిత్రులైన తర్వాత జ్ఞాన యోగ్యత పొంది తర్వాత రిటైర్మెంట్ వానప్రస్థంకి వెళ్ళి తర్వాత సన్యాసంలోకి వెళ్తూ మోక్షం పొందాలి. ఇది ఆర్డర్.
అందువలన భార్యని ఏమంటారు? ధర్మపత్ని అంటారు. మ్యారేజ్ అనేది కేవలం లైంగికంగా భోగవాంఛనల కోసం కాదు, ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి. అందుకే ధర్మపత్ని అంటారు తప్ప భార్యని కామపత్ని, భోగపత్ని అని ఎక్కడ అనరు. ధర్మపత్ని అన్నారు. ఎందుకు? అందుకే శ్రీరామచంద్రుడికి సీతాదేవి లేనప్పుడు యజ్ఞం చేయడానికి నువ్వు అనర్హుడు అన్నారు. అబ్బా, నేను అయోధ్య రాజుని, నేను శ్రీరాముడిని, నన్నే అంటారా? ఆయన కోపగించుకోలేదు. సీతాదేవిని కూడా ఒక విగ్రహం అంటే ఒక స్వర్ణ మూర్తి ప్రతిమ పెట్టుకొని యజ్ఞం చేశారని చెప్తారు. అంటే అర్థం ఏంటి? ధర్మపత్ని ఉంటేనే కొన్ని యజ్ఞాలు చేయాలి. కొన్ని యజ్ఞాలు చేయాలంటే వివాహం తప్పనిసరి. అంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ కార్యాలు చేయాలి. బ్రహ్మచారి చేయకూడదు, వానప్రస్థులు చేయకూడదు, సన్యాసులు అనర్హులు. కాబట్టి మ్యారేజ్ లైఫ్లో మీరు ఎటువంటి కష్టాలు వస్తాయని అన్నారు. ఎందుకు వస్తున్నాయి కష్టాలు? అజ్ఞానవశాత్ అని చెప్పింది శాస్త్రం. మ్యారేజ్ లైఫ్ అనేది కష్టాల కోసం మ్యారేజ్ లైఫ్ కాదు. నిజం చెప్పాలంటే మ్యారేజ్ లైఫ్ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు లేదులో, లాహిరి లాహిరి లాహిరిలో అని ఆనందమైన జీవితమే గృహస్థ మ్యారేజ్ లైఫ్. ఎందుకు? మ్యారేజ్ అనేది ఇద్దరు ఆత్మస్వరూపుల మధ్య జరిగినటువంటి ఒక ధర్మ యజ్ఞం అది. అందువలన నేను మ్యారేజ్ చేసుకునేటప్పుడు నిన్ను కూడా నా ఆత్మస్వరూపంగా దర్శించినప్పుడు, మీరు నన్ను ఆత్మస్వరూపంగా దర్శించినప్పుడు ఒకరినొకరు హింస పెట్టలేం, ఒకరిని ఇబ్బంది పెట్టలేం, ఒకరు తక్కువగా చూడలేరు. అత్యంత ప్రేమ, పరమ ప్రేమ వస్తారు. అంటే మీకు నేను సేవ చేస్తాను, మీరు నాకు సేవ చేస్తారు. అంటే ఏంటి? ఇద్దరిలో ఉన్న పరమాత్మనే మనం సేవిస్తున్నాం. ఆ విధంగా అత్యంత ఒక మిత్రులు, ఒక నిజం చెప్పాలంటే ఒక అన్నదమ్ముడు, ఒక అక్క చెల్లి, ఒక తండ్రి కూతురు, ఇలాంటి ప్రేమ ఏ ప్రేమైనా ఉండొచ్చు భార్యాభర్తల మధ్య. అలా ఉన్నప్పుడు అత్యంత ఎటువంటి నిరుత్సాహం, నిరాశ లేకుండా, ఎటువంటి స్పర్ధలు లేకుండా, ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎప్పుడైతే నా యొక్క సుఖము సంతోషము కేవలం మీకోసమే నేను బ్రతకడం, నా జీవిత లక్ష్యం మీ ఆనందమే నా జీవిత లక్ష్యం అని నేను బ్రతికాను అనుకోండి, మీరు కూడా ఏమనుకుంటారు? మీ సుఖం మీకు ఉండదు, నా సుఖం కోసం మీరు బ్రతుకుతున్నారు. అప్పుడు చూసారా, మీ సుఖం కోసం నేను బ్రతుకుతున్నా, నా సుఖం కోసం మీరు బ్రతుకుతున్నారు. అంటే మనలో దుఃఖం అనేది లేదు. ఎప్పుడు తెలుస్తుంది దుఃఖము? ఏదైనా మ్యాగజైన్స్ చదివితే లేకపోతే సీరియల్స్ చూస్తే మనకు దుఃఖం అనేది తెలుస్తాయి తప్ప మన జీవితంలో దుఃఖము కష్టము లేనే లేదు. ఈ విధంగా పంచమహాయజ్ఞాలు పెట్టారు మనకి మ్యారేజ్ లైఫ్కి. 1 దైవ యజ్ఞము, 2 ఋషి యజ్ఞము, 3 పితృయజ్ఞము, 4 మనుష్య యజ్ఞము, 5 భూత యజ్ఞము. ఈ 5 యజ్ఞాలు పాటించాలి మ్యారేజ్ లైఫ్ అంటే. మీరు మీ ఇంట్లో ఒక దేవుడి గది ఉండాలి, ఒక దేవాలయంకి వెళ్ళాలి, ఆరంభంలో పూజ అర్చనలు అన్నీ చేయాలి, పిల్లలకు కూడా సంస్కారం అందించి చేయాలి. ఈ విధంగా దైవయజ్ఞం చేయాలి. ఋషి యజ్ఞ, భగవద్గీత ఇలాంటి లలితా సహస్రనామాలు నిరంతరం పారాయణం చేసుకొని వాటి అర్థం తెలుసుకోవాలి. ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, శ్రాద్ధ కర్మలు, తర్పణాలు ఇచ్చి మన పితృదేవతలపై ఉన్నటువంటి గౌరవం, భక్తిని మనము ప్రకటింప చేయాలి. ఎందుకంటే మనిషి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆయన మోక్షం పొందారా లేదా, లేకుంటే ఇంకొక శరీరాన్ని పొందారా లేదా ఎవరో తెలుసు, లేకపోతే మధ్యనే వేలాడుతున్నారా త్రిశంకులాగా. అందువలన మనం తర్పణాలు, శ్రాద్ధాలు మనం చేస్తాము, అది పితృయజ్ఞం అవుతుంది. అదేవిధంగా మనుష్య యజ్ఞం అంటే అతిథి దేవోభవ, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఎవరికైతే సేవా సహాయం అవసరాలో వాళ్ళకి అందించడం, ఇది మనుష్య యజ్ఞము. సకల ప్రాణులను కూడా మనం గుర్తించి వాటికి కూడా అభయాన్ని, ఆహారాన్ని అందించాలి. ఇవన్నీ పంచమహాయజ్ఞాలు వేదములో చెప్పింది. ఇవి పాటిస్తే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ, ఈ భక్తి, ఈ మర్యాద ఇలా వెళ్తే వాళ్ళకు వచ్చిన పిల్లలు కూడా అత్యంత సంస్కారవంతులుగా ఉంటారు. ఇలా ఉండేటప్పుడు మ్యారేజ్లో కష్టాలని ఎవరికి ఉన్నాయంటే వాళ్ళు ఉదయం లేవరు, ఒక సూర్యోదయం తెలియదు, సూర్య అస్తమయం తెలియదు. ఒకడేమో అన్నాడు వచ్చి, నేనేమో పడుకుంటప్పుడు ఈ సూర్యుని వెలుతురు వచ్చి నాకు నిద్ర డిస్టర్బ్ అయింది అన్నాడు. అంటే మనం ఏమనుకుంటాం, ఓకే 8 గంటలు 9 గంటలకు కిటికీల నుండేదో సూర్యుడు కాదంట, పడమర వైపు ఉన్నటువంటి కిటికీ నుంచి సూర్యరశ్మి వచ్చి నిద్ర భంగం అయిందంట. ఎప్పుడు పడుకున్నాడు ఆయన అంటే మధ్యాహ్నం 3-4 గంటల వరకు పడుకునే ఉన్నాడని అర్థం, అప్పుడు లేచాడని అర్థం. అంటే అర్థం ఏంటి? ఈ 24 గంటల్లో మొత్తం టైమింగ్స్ మారిపోయి
ఒక బ్రహ్మముహూర్తం లేదు, ఒక ఆధ్యాత్మిక తపస్సుకు కావాల్సిన సమయం లేదు. మొత్తము కావో పీవో మజా మజా కరో అని ఒక సందిగ్ధంలో ఆసురీ ప్రవృత్తిలో ఉంది సమాజం. కాబట్టి దుఃఖము, బాధ, టెన్షను, స్ట్రెస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నేను చేసేస్తున్నాననే భ్రమ. నీవంటూ ఏముండదు, అంత పరమాత్మ యొక్క ఆ తత్వం మీద ఆవరించి ఉన్నది సృష్టి అంతా. జగత్ అంతా ఏంటి? బ్రహ్మమయం జగత్. సర్వం కూడా ఆ శుద్ధ చైతన్య పరమాత్మ, ఆ ప్రకృతి కలిసి ఉన్నాయి. కాబట్టి అణువు ఒక ఇసుక రేణువు తీసిన దాంట్లో శివశక్తి కలయికుంటుంది. మీలో శివశక్తి, నాలో శివశక్తి, అంతటా శివశక్తి. ఈ తత్వం తెలుసుకున్నవారు ఇంక దేనికి భయపడరు, ఇబ్బంది పడరు, బాధ కలగదు. అంటే ఏది జరిగినా మన మంచికే. ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం న నివారయేత్. ఏదైనా వచ్చిందనుకోండి థ్యాంక్ యూ స్వాగతం, పోయిందనుకోండి హ్యాపీ. మీకు ఏది వచ్చినా ఈశ్వర ప్రసాదము, ఏది పోగొట్టుకున్నా ఈశ్వర సమర్పణము. ఈ భావంతో ఉంటే కష్టాలు అనేవి ఎక్కడ ఉన్నాయి చెప్పండి? మ్యారేజ్ లైఫ్ అనేది కష్టాలకు కూడలి కాదు, మన అజ్ఞానమే కష్టాలకి కారణము. కాబట్టి ఈ యొక్క విద్యార్థిగా బాగా మీరు అధ్యయనం చేసి చదువుకుంటే మీరు గృహస్థ జీవితం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. గృహస్థ జీవితంలో ఈ పంచమహాయజ్ఞాలు ఇవన్నీ మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ ఆచార్య దేవోభవ, ఇవి చేస్తూ మంచి సత్కర్మలు. గృహస్థాశ్రమం అనేది ఒక బండరాయి కాదు, ఒక బంధనం కాదు. గృహస్థాశ్రమం అనేది ఈ సంసార బంధనము నుండి ఎలా బయటపడాలో తెలియజేసేది గృహస్థాశ్రమము. ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ అనేది మన సృష్టి జీవన విధానానికి మూలాధారము. వాళ్ళే బ్రహ్మచర్యులు భిక్ష ఇవ్వాలి, వాళ్ళే వానప్రస్థులు భిక్ష ఇవ్వాలి, వాళ్ళే సన్యాసులు భిక్ష ఇవ్వాలి. నిజానికి గృహస్థాశ్రమం అనేది పెద్దన్న స్థానం. కాబట్టి మ్యారేజ్ లైఫ్ని మేము సంసారులము, మేము గృహస్థులము, మేము బంధనంలో ఉన్నామని భ్రమలో పడిపోయి గృహస్థ ఆశ్రమం యొక్క గొప్పతనాన్ని కించపరుస్తున్నారు. గురువు గారు, అసలు భగవద్గీత తత్వం అంటే ఏమిటి? భగవద్గీత అంటే అది సాధారణంగా ఎవరో వారి బుద్ధికి తోచినట్టుగా రాసి మన ముందు ఉంచినటువంటి పుస్తకం కాదు. భగవద్గీత అంటే సాక్షాత్తు ఆ ఈశ్వర ముఖము నుండి ప్రకటమైనటువంటి ఆ దివ్య జ్ఞానం. అంటే ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి జీవి పరమాత్మ స్వరూపమైనప్పటికీ అనాది కాలంగా అజ్ఞానవశత్తు నేను వేరు, నేను పరిచ్ఛిన్నమైనటువంటి జీవుడిని, నా సృష్టికర్త దేవుడు ఎక్కడో ఉన్నాడు అనే భ్రమలో జీవిస్తున్నటువంటి జీవాత్మ తన అజ్ఞానాన్ని తొలగించుకొని పరమాత్మని అని ప్రకటించుకోవడమే భగవద్గీత యొక్క లక్ష్యం. అయితే ప్రతి వ్యక్తి పరమాత్మ స్వరూపం అయినప్పటికీ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే, మొదటిసారిగా వారిలో కోరికలు ఉంటాయి. ఎందుకు కోరికలు ఉంటాయి? నేను వేరు, పరమాత్మ వేరు అనే భ్రమ, అజ్ఞానం ఏదైతే ఉందో, నేను పెద్దవాడిని అవ్వాలి, నేను పరిచ్ఛిన్నంగా ఉన్నాను కాబట్టి పెద్దవాడిని అవ్వాలి అంటే ఇంకేమైనా కూడగట్టుకోవాలి. అప్పుడు అజ్ఞానం నుండి మన కోరికలు కలుగుతున్నాయి. సో కోరికలు కలుగుతున్నప్పుడు మనము మనసు తోచిన విధంగా పరుగులు తీస్తూనే ఉంటాం. ఈ మనస్సుకు ఈ కోరికలు తీర్చడానికి ఎన్ని జన్మలు ఎత్తి, అంటే పునరపి జననం పునరపి మరణం, పుట్టడము చావడము, పుట్టడము చావడం అలా జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడు కూడా మనసులో కోరికలు ఎప్పుడు తీరడం లేదు. అగ్నిలో నెయ్యి వేస్తే ఎలాగైతే అగ్ని ఆరదో, కోరికలు తీర్చుకుంటూ పోతే మరిన్ని కోరికలు పెరుగుతూ ఉన్నాయి. దీన్నే సంసార చక్రము అంటారు. సంసార చక్రంలో ఉన్నటువంటి జీవుణ్ణి అక్కడి నుండి తప్పించి సముద్రం అంటే సంసార సాగరాన్ని ఒక నదిని దాటించడానికి ఎలాగైతే పడవ ఉంటుందో, భగవద్గీత కూడా ఈ సంసార సాగరం నుండి దాటడానికి ఒక నావ లాంటిది. మనకు రోగం వస్తే ఎలాగైతే మందు ఇస్తారో డాక్టరు, ఈ భవరోగం సంసార రోగానికి మందు అందించేదే భగవద్గీత తత్వం. కాబట్టి చీకట్లో వెళ్ళే వారికి గమ్యం కనిపించకుండా ఎలాగైతే ఒక టార్చ్ లైట్ లాంటి ఆధారపడి నడుస్తామో, ఈ సంసార భవారణ్యములో
కటిక చీకటిలో అంధకారములో ప్రయాణించడానికి ఒక జ్యోతి దీపమే భగవద్గీత తత్వం. కాబట్టి భగవద్గీత ప్రతి వ్యక్తి సమానం కాదు. ఎందుకంటే వ్యక్తి వారు వచ్చినటువంటి ప్రారబ్ధ కర్మ అనుసారంగా శరీరాలు వస్తున్నాయి. కాబట్టి మీలో ఉన్న సంస్కార వాసనలు నాలో ఉన్న సంస్కార వాసనలు వేరువేరుగా ఉంటాయి. కొన్ని విషయాలు చెప్పినంటే మీరు గ్రహిస్తారు, నేను గ్రహించలేకపోవచ్చు. ఏకాగ్రత తేడా. మీ మనసు వేరు, నా మనసు వేరు, మీ ఇంద్రియములు వేరు, నా ఇంద్రియములు వేరు. కానీ ఇవి అన్నిటికీ వెనకుండి పనిచేస్తున్న ఆధార చైతన్యం ఒకటి, అది మీకు నాకు. ఆ విధంగా ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి భగవద్గీత ఒక ప్రణాళిక ఇచ్చింది. ఏంటి? ఎందుకు నేనే ఈశ్వరుణ్ణి తెలుసుకుంటే అష్టైశ్వర్యాలకు నేను స్వామిని అవుతాను కదా, ఇంకా నాకు చిన్న చిలిపి కోరికలు ఎందుకు, నాకు ఈ కష్టాలేంటి, నేనే ప్రభువు కదా, జగత్ ప్రభువు. కాబట్టి భగవద్గీతలో ఏం చెప్పింది? మమ యోని మహద్బ్రహ్మ, అంటే ఈ సృష్టి అంతటికి నేను బ్రహ్మ, కారణమైనటువంటి బ్రహ్మ. అర్థమైంది కదా? అంటే సృష్టికే నేను ప్రభు అయిపోతే ఇంకా నాకు ఇంకేం కావాలి? కానీ నాకు ఎందుకు తెలియట్లేదు అంటే మనలో అనాది కాలంగా వచ్చినటువంటి మలం అనే పేరుతో ఉన్నటువంటి వాసనలు ఉన్నాయి. మలం అంటే కామక్రోధ లోభ మద మాత్సర్యాలు. అవి పోగొట్టుకోవడానికి మనము నిష్కామ కర్మయోగం చెయ్యాలి. కర్మయోగం అంటే ఏంటి? ఈశ్వరార్పణంగా కర్మలు చెయ్యాలి, వచ్చిన దాన్ని ఈశ్వర ప్రసాదంగా తీసుకోవాలి. అది భగవద్గీత బోధిస్తుంది. తరువాత మీ అంతఃకరణ శుద్ధి జరుగుతుంది కర్మయోగం ద్వారా. కానీ మీ మనస్సు పరివిధములుగా చెలిస్తున్నది. అంటే మీకు ఒక విషయం మీద దృష్టి పెట్టలేకపోతున్నారు, అంటే మీకు ఏకాగ్రత లేదు. సూర్యకిరణాలు ఎలాగైతే అన్ని వైపులా పడితే దాని యొక్క తీవ్రత ఉండదు. కానీ భూతార్థం పెట్టుకుని ఒక దగ్గర పెడితే పేపరు కాలిపోతుంది. ఆ విధంగా మన మనస్సు యొక్క పవరు అనంతం. దాన్ని పరిపరి విధములుగా చెలించకుండా ఒకదాని మీద దృష్టి పెట్టడాన్ని ఏకాగ్రత, ఆ మనో నిగ్రహం సంపాదించడానికి మనకి భగవద్గీత ఏం చెప్తుందంటే ఒక ఈశ్వర ఉపాసన చెప్తుంది. మీ ఇష్టదేవత ఒక ఏకరూప ఉపాసన ఇస్తుంది. దానివల్ల మనకి ఏకాగ్రత వస్తుంది. కానీ పరిచ్ఛిన్నత్వం ఇంకా వదలదు. అంటే నూతిలో ఉన్న కప్ప నుయ్యే మా సముద్రం అన్నట్లుగా దాన్ని చిత్త విశారత కావాలంటే మీకు ఇష్టమైనటువంటి మీకు ఇష్టదేవత ఎవరు? సపోజు ఎవరు? సరస్వతి. ముందు సరస్వతి దేవి విగ్రహం పెట్టుకొని ఓం సరస్వత్యై నమః అని మంత్రం చదువుతుంటారు, జపం చేస్తారు. కానీ కొంత నిష్ట వచ్చిన తర్వాత సరస్వతి పెద్ద దేవత కదా, మరి ఒకే ప్రదేశానికి ఒకే ఆకారాన్ని పరిమితమైతే ఎలా? కాబట్టి ఈ సృష్టిలో ఉన్న అన్ని ఆకారాలు సరస్వతి దేవివే, అన్ని నామాలు సరస్వతి దేవివే. అవునా కాదా? ఒకవేళ సరస్వతి ఒక పేరు పెట్టామని మిగతా పేరు సరస్వతి కాదు కదా. సరస్వతి ఒక రూపంగా ఉందనుకో మిగతా వాళ్ళని సరస్వతి కాదు కదా. సరస్వతి ఒక ప్రదేశానికి పరిమితమైతే ఇంకో ప్రదేశంలో ఉంటుంది కదా. సరస్వతి ఒక కాలంలో ఉంటే మిగతా కాలంలో ఉంటుంది కదా. కాబట్టి ఆ సరస్వతిని సృష్టిలో ఉన్న అన్ని రూపాలుగా సరస్వతి మనం దర్శించాలి. భూమి సరస్వతి, నీరు సరస్వతి, అగ్ని సరస్వతి, వాయువు, ఆకాశ, సూర్య, చంద్ర, నక్షత్రాలు, మొత్తం సర్వ ప్రాణులు కూడా సరస్వతి స్వరూపాలే. దాన్ని విశ్వరూప ఈశ్వర ఉపాసన అంటారు. మూడో స్టెప్ ఇది. ఒకటి కర్మయోగం చెప్పాను, ఏకరూప ఉపాసన, అనేక రూప ఉపాసన. అప్పుడు ఏమైంది? అంతఃకరణ శుద్ధి అయింది కర్మయోగం ద్వారా. ఏకరూప ఉపాసన ద్వారా ఏకాగ్రత వచ్చింది. విశ్వరూప ఉపాసన ద్వారా చిత్త విశాలత. మీరు ఈశ్వర స్వరూపాన్ని మీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మీకు యోగ్యత వచ్చింది. అది భగవద్గీత బోధిస్తుంది. అప్పుడు ఏ తత్వం తెలుసుకుంటే నేనే సాక్షాత్ ఈశ్వర స్వరూపాన్ని, కొండ ఏ మట్టి స్వరూపం తెలుసుకుంటే నేనే మట్టి అని తెలుసుకుంటే కొండ ఒక కొండకు పరిమితం కాదు, నేను మట్టి, భూమండలం అంతా నేనే అని తెలుసుకుంటుంది కొండ. ఎలా? మట్టి రూపంగా. బంగారంగా తెలుసుకుంటే సృష్టిలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ నేనే. బంగారంగా తెలుసుకుంటే ఆభరణం ఎప్పుడు కూడా అన్ని రూపాలు కావాలి, వ్యాపించలేదు, తత్వంగా వ్యాపించవచ్చు. అందువలన ఈ తత్వం తెలుసుకోవడానికి 3 విధానాలు పెట్టారు. 1 శ్రవణము, 2 మననము, 3 నిధిధ్యాసనము. అంటే ఈశ్వరునికి ఎప్పుడైతే మీరు ఉపాసన చేశారో
ఈశ్వర అనుగ్రహంతో ఇంతకుముందు ప్రపంచం మీద ఆధారపడ్డారు, మీకు లెఫ్ట్ అండ్ రైట్ షాకులు తిన్నారు, మీరు నమ్ముకున్న వాళ్ళందరూ మీరు విడిచిపెట్టారు, నా ప్రాణ స్నేహితులు ప్రాణ సంబంధం అంటే వదిలిపెట్టారు. కాబట్టి వీళ్ళని మీరు నమ్మకుండా ఈశ్వరుడి మీద తిరిగారు. మీరు ఈశ్వరుడు మీ యందు కృప అనుగ్రహం కలిగి ఒక మంచి గురువుని మీకు తారసపడేటట్లు చేస్తారు. అప్పుడు తత్వం బోధించడానికి మీరు సిద్ధపడి ఉన్నారు. ఎందుకు? కర్మయోగం చేశారు, ఉపాసన చేశారు కాబట్టి. అప్పుడు గురువు గారు చెప్పింది శ్రద్ధగా ఒక దీర్ఘకాలం పాటు క్రమంగా అధ్యయనం చేస్తే దాన్ని శ్రవణము అంటారు. శ్రవణం చేసినప్పుడు మీ అజ్ఞానం పోతుంది. అజ్ఞానమే కదా మూల కారణం కోరికలు రావడానికి. కాబట్టి అజ్ఞానం పోతుంది. కానీ మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి, సంశయాలు ఇంక వదలవు. ఎన్నిసార్లు చెప్పినా డౌట్స్ ఉంటాయి మనకి. ఆ డౌట్లు పదే పదే మన తోటి సాధకులు కానీ మన పుస్తకముల నుండి కానీ మళ్ళీ గురువు ద్వారా కానీ మీరు ఆ సంశయాలు నివృత్తి చేసుకుంటే దాన్ని మననము అంటారు. మననం అయిపోయింది, శ్రవణం అయింది, పర్ఫెక్ట్ మీ జ్ఞానం ఉంది. కానీ మీ జ్ఞానం అయితే ఉందో ఒక పక్క, మీ జీవితంలో ఏమి ఉపయోగపడట్లే. మీకు వచ్చిన టెన్షన్లే ఉన్నాయి, మీకు వచ్చిన కంగారు, ఆందోళన, అలజడి అని అలాగే ఉన్నాయి. మరి అది పోవాలని ఏం చేయాలి అంటే అనేక జన్మల నుండి వచ్చినటువంటి సంస్కార వాసనలు, మన అలవాట్లు. ఎందుకంటే అలవాట్లు ఎలా వస్తాయి? ఫస్ట్ మన ఆలోచనలే మన మాటలు, మన మాటలే మన కర్మలు, మన కర్మల నుండి మన అలవాట్లుగా మారుతాయి, మన అలవాట్లే మన వ్యక్తిత్వంగా మారుతాయి. అందువలన ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఇదంతా కూడా ఈ జగత్తు కానీ శరీరం కానీ ఇంద్రియములు కానీ మనసు బుద్ధి కానీ నేను వాడుకుంటున్నటువంటి ఎక్విప్మెంట్లే, నేను కాదు. ఇవన్నీ నా సమక్షంలో పనిచేస్తున్నాయి. ఎలాగైతే సూర్యుని వెలుగులో ఈ జగత్తంతా ఎలాగైతే ఎవరి పనులు చేసుకుంటున్నారో ఆత్మ చైతన్యం, నా యొక్క చైతన్య వెలుగులో బుద్ధి మనసు పనిచేస్తున్నాయి. ఎలాగైతే ఒక డ్రామా అవుతుంది, నాటకం అవుతుంటుంది, అక్కడ లైట్ వెలుగుతుంటుంది, ఓ డ్యాన్సర్లు ఓ కింద మీద కూడా అలిచిపోతారు. మనం చూస్తుంటాం, మనం కూడా అంటాం, ఇటు అనము. ఎందుకు? మనకేం సంబంధం లేదు, అవి డ్యాన్స్ వేసుకుంటాం, మనం సాక్షిగా ఉన్నాం. అలాగే ఆత్మ చైతన్యం సాక్షిగా ఉంటే బుద్ధి అలసిపోతుంది, మనసు అలసిపోతుంది, ఇంద్రియములు అలసిపోతుంది. అందుకే అవి రెస్ట్లోకి వెళ్తుంటాయి, వస్తుంటాయి. నేను ఎప్పుడూ అలసిపోవట్లేదు, నాకు నిద్ర లేదు, నాకు పగలు లేదు, రాత్రి లేదు. సూర్యుల్లో పగలు రాత్రి ఉంటాయేంటి? ఉండవు. కానీ మనకే పగలు రాత్రి. కాబట్టి మనసు బుద్ధి అనేది అలసిపోతుంటాయి, పడుకుంటాయి, లేస్తుంటాయి. ఆత్మ ఎప్పుడు పడుకోదు, లేవదు, ఎప్పుడు చైతన్యంగా ఉంటుంది. ఈ విధంగా నిధిధ్యాసన చెయ్యాలి. ఎలాగా? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం. అంటే దృశ్యముగా ఉన్నటువంటి ఏది కూడా నేను కాదు అని ఒక్కొక్కటి నిషేధింపజేస్తే చివరికి ఏదైతే నిషేధించడానికి వీలు కాదో ఆ చైతన్య స్ఫురణ నేనుగా మిగిలిపోతుంది. అది ఆత్మ, అదే శివ. ఆ శివ నేను శివో. ఇది భగవద్గీత తత్వము. ఇది చెప్తుంది. అంటే ప్రతి సామాన్య మనిషి, సాధారణ మనిషి మానవుడు మాధవుడుగా మారడమే భగవద్గీత తత్వం. గురువు గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు కర్మ అంటున్నారు కదా, కర్మ అంటే ఏంటి? అసలు కర్మ అనేది చెడు కర్మ నుంచి ఎలా బయటపడాలి? కర్మ అంటే అమ్మ ఒక క్రియ, ఒక చేష్ట. అంటే కర్మ భూత భావోద్భవకర విసర్గ కర్మ సంగీతం. భగవద్గీతలో కర్మ అంటే ఏంటి అర్జునుడు అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ ఇలా చెప్పాడు. అంటే ఏంటంటే ఒక సమష్టి లెవెల్లో భూత భావోద్భవకర అంటే ఈ యొక్క ప్రాణులు సకల జీవరాశి ఉద్భవానికి కావలసినటువంటి చేష్టని కర్మ అంటారని చెప్పారు. మరి వెస్టులో ఎలా చెప్పాలి అంటే జీవులు ఉత్పత్తికి కావలసినటువంటి ఆ యొక్క వాసన, ఆ సంస్కారం ఏదైతే ఉందో అది కర్మకి కారణము. అంటే మనలో ఉన్న వాసనలు అవి అనుభవించి తీరాలి. అందుకే దానికి ఒక శరీరం కావాలి, శరీరాన్ని మళ్ళీ కర్మలు చేయాలి, అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్.
మళ్ళీ కర్మలు. అంటే కర్మ ఎలా వస్తుంది? అజ్ఞానం, కోరికలు, కర్మ, పుణ్యపాపాలు, మళ్ళీ శరీరము, మళ్ళీ కోరికలు, మళ్ళీ కర్మ, మళ్ళీ పుణ్యపాపాలు, ఇదంతా ఒక సైకిల్. కాబట్టి దుష్కర్మ సత్కర్మ అని ఎందుకు అంటారంటే, ఏ కర్మ చేసి ఆ కర్మతో నువ్వు ఇంకా పాతాళానికి వెళ్ళిపోతున్నావో దాన్ని దుష్కర్మ అంటారు. ఏ కర్మ చేసి నిన్ను పైకి అలాగా వెళ్తూ కర్మను కూడా విడిచిపెట్టి నువ్వు పైకి వెళ్ళడానికి సహకరిస్తుందో దాన్ని సత్కర్మ అంటారు. సత్ అంటే పరమాత్మ. పరమాత్మని గుర్తించి పరమాత్మకు సమర్పణంగా మీరు చేసే కర్మలే సత్కర్మలు. అంటే పూజా భావనతో చేసే చేష్ట ఏదైనా అది సత్కర్మే. సపోజ్ నేను తింటున్నాను, నేను ఎలాగే సత్కర్మ అవుతుంది అంటే, తినేటప్పుడు కూడా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అంటే నేను చేస్తున్న ప్రతి కర్మ నా యొక్క ఆధ్యాత్మిక వృద్ధి కలగాలి అంటే ఈ యొక్క ఉపాధి వాడుకొని దీని నుంచి నేను బయటపడాలి. మన పోల్ వాట్ గేమ్ ఉంటుంది ఒలింపిక్స్లో, ఒక పొరపాటు కర్ర పట్టుకొని పరిగెత్తారు, ఇలా పరిగెత్తు ఇలా హిట్ చేసి హైట్కి వెళ్ళి ఆ కర్రని ఇటు విడిచిపెట్టి అటువైపు వెళ్తారన్నమాట. ఈ శరీరం కూడా ఒక పోల్ వాట్ లాంటిది. దీన్ని వాడి ఈ కర్మలు చేసి కర్మ బంధనంలో చిక్కకూడదు. ఎలా చిక్కకూడదు? నేను కర్తగా ఎవరైతే కర్మ చేస్తారో ఆ జీవాత్మకి ఆ సంస్కార వాసనలు యాడ్ అవుతాయి, కర్మఫలం వస్తుంది. నేను కర్తను కాదు, నేను జస్ట్ ఇన్స్ట్రుమెంట్, ఈ ప్రకృతిలో జరిగిపోతుంది ఈశ్వర సమక్షంలో అని నాహం కర్త నాహం భోక్త అనే భావనతో మీరు చేస్తే మీ కర్మబంధనంలో చిక్కుకోరు. ఆ కర్మ పరిశుద్ధమైన కర్మ, పవిత్రమైన కర్మ, యజ్ఞము, తపస్సు కాబట్టి దాని నుండి అంతఃకరణ శుద్ధి జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా కర్మలు చేసుకుంటూ చివరికి ఏ కర్మలో ఉండవు. ఎందుకు? ధర్మము అధర్మం రెండూ మీకు అక్కర్లేదు, పుణ్యము పాపం రెండూ మనకు అక్కర్లేదు. నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థో, నా వేదా నా యజ్ఞా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. కాబట్టి కర్మ ఎప్పుడు వస్తుంది? కర్మ అంటే మీరు కర్మ అడిగారు, చాలా డెప్త్గా ఉంటుంది. కర్మ గురించి చెప్పాలంటే ఒక 6 నెలల పాటు చెప్పాలి, 6 నెలల పాటు. ఎందుకంటే కర్మలు అనేక రకాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా విడదీసి ఉంటాయి. సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, అదేవిధంగా సకామ కర్మలు, నిత్య నైమిత్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయచిత్త కర్మలు. ఎన్ని కర్మలు వచ్చాయి? అనేక కర్మలు ఇంకా ఉన్నాయి. కాబట్టి నేనేం చెప్పాను? కర్మకి ఒక సాధారణ రూపంగా మాట్లాడాను. కాబట్టి కర్మ అనేది ఈ జీవి ఉన్నంత వరకు, ఈ శరీరం ఉన్నంత వరకు కర్మ నుంచి మనం తప్పించుకోలేము. కానీ కర్మ మనకు అంటకుండా మనం కర్మలు చేయొచ్చు. ఎలాగా? యజ్ఞార్థముతో, యజ్ఞం అనే భావనతో మీ కర్మ చేయాలి. ఇప్పుడు శ్వాస అనేది జరుగుతూ ఉంటుంది మీ ప్రమేయం లేకుండా, కానీ దాన్ని ఒక ఈశ్వర చింతనతో చేస్తే ఆ ప్రాణాయామం యజ్ఞ అయిపోతుంది. భోజనం చేస్తే ప్రాణాగ్నిహోత్రం అయిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా యజ్ఞంగా మార్చుకోవడమే అది సత్కర్మ. అలా కాకుండా మనకి లౌకిక సుఖాల కోసము, స్వార్థం కోసము, ఆడంబరాలు, హంగులు, ఆర్భాటాల కోసము, మనకు విపరీతమైన కోరికలు తీర్చుకోవడానికి ఎవరైతే చేస్తారో అవి రాజసిక కర్మలు. యజ్ఞము భావంతో చేస్తే సాత్విక కర్మలు. ఎదుటివారు నాశనం చేయాలనే ఉద్దేశంతో చేస్తే అవి తామసిక కర్మలు. తామసిక కర్మల వలన నువ్వు అధోగతి పొందుతావు. రాజసిక కర్మల వలన ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే ఉంటాయి, ఎటువంటి ఆధ్యాత్మిక వృద్ధి ఉండదు. సాత్విక కర్మల వలన ఈ ఆధ్యాత్మిక అంతఃకరణ శుద్ధి జరిగి నువ్వు జ్ఞానాన్ని పొంది మోక్షం పొందుతావు. ఈ విధంగా కర్మల గురించి, కర్మయోగము గురించి చెప్పారు. ఎందుకు? కర్మ చేస్తూ ఆ కర్మ ద్వారా కూడా నేను పై మెట్లు ఎక్కవచ్చు, అంటే అంతఃకరణ శుద్ధి పొందవచ్చు.
దాన్ని కర్మయోగం అన్నారు. ఇక్కడ యోగం అంటే ఉపాయము, అంటే పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి కర్మ కూడా మీకు ఒక సాధనము. అందుకే అసలు ఈ శరీరం నడవాలంటేనే కర్మ ఉండాలి. కర్మ తప్పించుకోలేము, కానీ దాన్ని ఎలా తప్పించుకోవాలి? బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. మనం చేసే ప్రతి చేష్ట అది ఈశ్వరార్పణగా చేయడం వలన ఎటువంటి పాపాలు మీకు అంటవు. బురద నీటిలో ఉన్నటువంటి తామరాకు ఎలాగైతే అంటదో బురదకి నీటికి, ఆ విధంగా ఈ సమాజంలో మీరు ఉన్నప్పటికీ మీరు ఎటువంటి పాపాలకు అంటారు అని చెప్పారు. గురువుగారు, కోరికలు అన్నారు కదా, కోరికలు లేకుండా మనుషులు జీవించగలరా? సాధ్యమేనా? కోరిక అనేది దానికి కారణం మనము అన్వేషిస్తే, కోరిక మనలో ఎప్పుడు పుడుతుందంటే మనలో ఉన్నటువంటి ఒక పరిపూర్ణతగా నేను లేను, అసంపూర్ణంగా ఉన్నాను అంటేనే కోరిక పుడుతుంది. ఎందుకంటే నేను సంపూర్ణమైనటప్పుడు ఇంకేం కోరిక పుడుతుంది? అందువలన కోరిక అనేది ఎక్కడి నుండి వచ్చింది? దాని మూలంలోకి వెళ్ళి చూస్తే అజ్ఞానం వలనే కోరిక పుడుతుంది. అజ్ఞానం వలన నేను అసంపూర్ణంగా ఉన్నాను అంటే సంపూర్ణం కాదు. సంపూర్ణత పొందడానికి ఏదో ఒకటి చెయ్యాలి. అజ్ఞాన భ్రమలో ఉన్న మనస్సు నాకు పలాయింది వస్తే నువ్వు సంపూర్ణం అవుతావు అని మనస్సు మనకు ప్రేరేపిస్తుంది. దానినే కోరిక అంటారు. అందువలన నేను సంపూర్ణంగా లేను, అసంపూర్ణంగా ఉన్నాననే భావన ద్వారా పుట్టినటువంటి ఆ భావననే కోరిక అంటారు. అందువలన కోరికలు తీర్చుకోవడానికి మనం కర్మలు చేస్తుంటాం. కర్మలు చేయడం వలన పుణ్యపాపాలు సుఖ దుఃఖాలు కలుగుతుంటాయి. మళ్ళీ అవి తీర్చుకోవడానికి మళ్ళీ జన్మ పొందుతాము. మళ్ళీ అజ్ఞానంతో మళ్ళీ కోరికలు, ఇదంతా చక్రం. కానీ వాస్తవానికి గీత ఏం చెప్తుందంటే మనిషి ప్రతి ఒక్కరూ దేనికోసం అన్వేషిస్తారు? ఆనందం కోసం, శాంతి కోసము, భద్రత కోసం. ఈ మూడు కాకుండా మనం ఏది కోరుకున్నప్పటికీ చివరికి మనం చేరుకునే లక్ష్యం ఏంటంటే శాంతి కావాలి, ఆనందం కావాలి, భద్రత కావాలి. ఎలాంటి శాంతి అంటే ఎప్పుడూ తరగని శాంతి కావాలి, తరగని ఆనందం కావాలి, సంపూర్ణ భద్రత, సెక్యూరిటీ. అందుకోసమే కదా పాలసీలు, ఇన్సూరెన్స్ పెరిగే పెద్దదానికి. కాబట్టి ఈ మూడు నిజానికి బయట ఉన్నాయా లోపల ఉన్నాయా అని మనం గమనిస్తే అవి బయట లేవు, అవి లోపలే. మరి లోపల ఉన్నదానికి మనం ఎక్కడ వెళ్తున్నాము? బయట వెళ్తున్నాము. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయితే నాకు సుఖం వస్తుందని భ్రమపడుతున్నారు. పెళ్ళి అయిన తర్వాత విడాకులు అయితే సుఖం వస్తుందని మళ్ళీ విడిపోతున్నారు. అంటే నిజానికి పెళ్లిలో పిల్లలు, ఇల్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బు, ధనము, బంగారం, కారు, బంగ్లా, ఇవన్నీ కూడా మనసు భ్రమింపజేస్తుంది. మీకు ఇల్లు లేదు కదా అందుకే నువ్వు సుఖంగా లేవు, నువ్వు ఇల్లు కట్టుకున్న వాళ్ళు రిపేర్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు, రెంట్ హౌస్ అయితే బాగుంది అనుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? నాకు లడ్డు, తిరుపతి లడ్డు ఇప్పుడు ప్రసాదం అయితే ఎంత బాగుందో, సుఖమో సుఖము. ఒక 100 లడ్డులు తినగలరా? తినలేదు. నిజానికి లడ్డులోనే ఆనందం ఉంటే మీరు నిరంతరం లడ్డూలు తినుకునే ఉండాలి. 2 లడ్డూలు తింటే మరి తినలేము, ఇంక మనం విరక్తి వస్తుంది. ఆ లడ్డు మన దుఃఖానికి కారణమవుతుంది. అంటే బయట వ్యక్తులు కానీ వస్తువుల్లో కానీ సుఖము లేదు, లేశమంత కూడా లేదు. మన మనస్సు అంటది, మన నాన్నగారు ఎక్కడో అమెరికా వెళ్ళారు, వారు వస్తే ఎంత సుఖమో, లేకపోతే మన అబ్బాయి లండన్లో ఎక్కడ ఉన్నారు, వారు వస్తే ఎంత సుఖమో. వారు వచ్చిన తర్వాత మైండ్ కాసేపు రెస్ట్కి వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకు? మనసు కోరుకుంది, వచ్చేసారు. సో ఆ టెంపరీగా మనస్సు శాంతంగా ఉండడం వలన మీకు ఆనందం లోపల నుంచి ప్రకటమవుతుంది. కానీ బయట నుండి వచ్చిందని భ్రమపడిపోతాం మనం. వస్తువులు కొనడానికి, ఇవన్నీ చేయడానికి అదే కారణం. కాబట్టి మనమేం చేస్తున్నాము? ఆనందము, శాంతి, భద్రత అనేది ఆత్మ నాశనం లేదు, పుట్టుకు లేదు. అనంతమైన శాంతి, అనంత ఆనందం ఆత్మయే, మన స్వరూపమై ఉంది, బీజ రూపంగా, ఆ పొటెన్షియల్గా ఉంది. దాన్ని మనము వ్యక్తపరచనీయట్లేదు. కాబట్టి మనం ఎక్కడ వెతుకుతున్నాము? వేరే మార్గంలో వెతుకుతున్నాము. ఒక ముసలమ్మ ఒక సూది తన యొక్క పాకలో పోగొట్టుకున్నది, కుటీరంలో. చీకటిగా ఉందని బయట వెలుతురులో వెతుకుతున్నారు. ఎప్పుడు దొరుకుతుంది?
ఎప్పటికీ దొరకదు. జరగదు. మనం కూడా మనలో ఉన్నటువంటి ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా నా ఆనందానికి అనంత ఆనందానికి నిధి దాన్ని తెలుసుకోకుండా బయట వెతుకుతున్నాము. భ్రమించిన మనసు కల్పించిన భావనే కోరిక. అప్పుడేమనుకుంటున్నాము, ఈ కోరికలు తీర్చుకుంటే పని అయిపోతుంది అనుకుంటాం. కోరికలు ఎప్పుడూ తీరవు. ఏయతి మహారాజ్ చెప్పారు, కోరికలు తీర్చడానికి మీరు ప్రయత్నిస్తే ఒక కోరిక తీర్చుకుంటే 10 కోరికలు వస్తాయి, 10 కోరికలు తీసిన ప్రయత్నిస్తే 1000 కోరికలు వస్తాయి. అగ్నిలో నెయ్యి వేస్తే ఎలాగైతే అగ్ని ఆరదో కోరికలు తీర్చుకోవడం వల్ల కోరికలు పోవు. మరి అనంతమైన ఆనందం ఎప్పుడు మీకు ప్రకటమవుతుంది? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అంటే ఎప్పుడైతే మీ మనస్సులో కలిగిన కోరిక మీరు ఆలోచించాలి, ఈ కోరిక దేని నుండి వచ్చింది? నా అజ్ఞానం, నాకు సుఖం కావాలా, నేనే సుఖస్వరూపం అని మీరు ఎప్పటికప్పుడు మీరు పరిశీలిస్తే మీకు ఆలోచన వస్తుంది మీ సంస్కారం వలన. కానీ అక్కడే దాన్ని పరిశీలించాలి. ఒకవేళ భగవద్గీత ప్రచారం చేయడం ఆలోచన వచ్చింది అనుకో, దీనివల్ల నాకైతే లాస్ లేదు కదా, ఓకే చేద్దాం, దాన్ని కొనసాగించాలి. లేకపోతే ఎవరిదో ఒక ఇల్లు ఏదో రకం కొట్టేయారు, కబ్జా చేసేయారు, దీనివల్ల నీకేం లాభం? వద్దు, ఇలాంటి ఆలోచన వద్దు. మీకు అర్థమవుతుంది కదా? అంటే మనం ఎప్పుడు కూడా మొట్టమొదటి ఆలోచన మన చేతిలో ఉండదు, కానీ దీన్ని మనం ఆలోచిస్తే దాన్ని కొనసాగించాలా వద్దా తుంచేయాలా మన చేతిలో ఉంటుంది. మన ఆలోచనలే మన మాటలుగా మారుతాయి, మన మాటలే మన చేతలుగా మారుతాయి, మన చేతలే మన అలవాటుగా మారుతుంది, మన అలవాట్లే మన వ్యక్తిత్వంగా మారుతుంది. అందువలన మంచి ఆలోచనలు మనం ప్రోత్సహించి ఏవైతే చెడు ఆలోచనలు ఉన్నాయో వాటిని వెంటనే తరిమేయాలి. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అందువలన కోరిక అనేది మంచి కోరిక చెడు కోరిక అంటూ ఉండదు, కానీ ఆరంభంలో ఉంటాయి. అలాగా ఎందుకు ఉంటాయి? ఇప్పుడు నాకు మోక్షం కావాలనేది కోరికైనా కాదా? కానీ అది మంచి కోరిక, దాన్ని మనం వృద్ధి చెయ్యాలి. ఎందుకు? అది తెలుసుకుంటే ఆ తర్వాత మీకు అనిపిస్తుంది ఇది కూడా నాకు అక్కర్లేదు, డ్రాప్ అయిపోతుంది. అంటే ముందు ఆధారం తీసుకుంటాము, తర్వాత విడిచిపెట్టేస్తాం. అధ్యారోప అపవాదాభ్యాం అని అంటారు. అంటే ఏంటి? మనం స్లాబ్ వేసినప్పుడు ఆధారం పెడతాం ఒకటి ఇసుకతో, స్ట్రాంగ్ అయినప్పుడు తీసేస్తాం. అలాగే ఇది కూడా కోరిక. అందుకే ఈశ్వరుడు కూడా సృష్టి చెయ్యాలనే కోరిక కలిగిందండి, లోక కళ్యాణం. మనం కూడా ఏదైనా లోకాని కోసం చేస్తాం తప్ప స్వార్థంగా పెట్టుకోకూడదు. అందుకే లోక కళ్యాణం కోసం మీలో కలిగిన కోరికని సాత్వికమైనటువంటి అహంకారంతో కూడిన కోరిక. అందువలన మనం ఒక లోక కళ్యాణం కోసం చేయాలని ఉన్నటువంటి కోరికని మనము కొంతవరకు పెంపొందించుకోవచ్చు, అది మీకు ఎటువంటి హాని చేయదు. కానీ స్వార్థంతో కూడిన కోరికలు ఏవైతే ఉంటాయో మీకు ఆధ్యాత్మికంగా ఎదగనీయవు. ఇంకా తామసికమైన కోరికలు ఉంటాయి, రాజసిక కోరికలు ఉంటాయి, సాత్విక కోరికలు ఉంటాయి. సాత్విక కోరికలు ఏంటి? నాతో పాటు సమాజం అంతా కూడా కళ్యాణము ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలి, అందరూ సుఖంగా ఆనందంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు సర్వే భవంతు సుఖిన, ఈ ప్రార్థన మంది. ఇది సాత్విక కోరిక. నేను నాది నేనొక్కడనే వృద్ధి చెందాలి, నేనొక్కడనే బాగుండాలి అని కోరిక రాజసిక కోరిక. వాళ్ళు పోయినా పర్వాలేదు, వాళ్ళు నాశనం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది తామసిక కోరిక. ఈ తామసిక కోరిక నుండి రాజసిక కోరికలు రావాలి, రాజసిక కోరికల నుండి సాత్విక కోరికల్లోకి వచ్చి సాత్విక కోరికలు కూడా విడిచిపెట్టి ఆత్మస్థితికి చేరుకోవాలి. అందువలన కోరిక అనేది తప్పనిసరి కాదు, అజ్ఞానం వల్లనే కోరిక వస్తుంది. కోరికలు కూడా 3 రకాలుగా ఉన్నాయని చెప్పాను కాబట్టి ముందు తామసిక కోరిక, రాజసిక కోరిక, సాత్విక కోరిక, కోరికలు లేని స్థితికి చేరుకోవాలి. అది సాధ్యమే, మీరు అయ్యే ఉన్నారు. కోరికలు లేని స్థితే మన స్వరూపం. కానీ మన అజ్ఞాన భ్రమ వలన కోరిక లేకపోతే నేను ఉండలేననిపిస్తుంది. ఏదైనా ఒక వ్యసనం అలవాటు అయిన తర్వాత అది లేకపోతే నేను ఉండలేని విలువెల్లా ఆడతాం, కానీ అది లేకుండా కూడా మీరు ఉన్నారు అంతకుముందు. ఈ కోరిక కూడా అలాంటిది, ఒక వ్యసనం. గురువుగారు చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. మీరు ఇంత సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. ఓకే అమ్మా, శుభం భూయాత్. సంతోషం, మళ్ళీ కలుద్దాం. హరి ఓం.
ధన్యవాదములు. చూశారు కదా, స్వామీజీ గారు చాలా చక్కగా వివరించారు. ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శశి డిజిటల్ మీడియా.